ఈ సమావేశంలో కలిసిన వాళ్ళందరికీ ముఖ్యంగా చెప్పడం ఏమనగా, ఈ విషయం సరిగా అర్థం కావాలంటే మీలో ఉండే ఆత్మను మీరు వదిలి వేడుకోండి. సరైన అవగాహన చేయాలని ఆత్మను ప్రార్థిస్తూ మీరు ఇక్కడ శ్రద్ధ కలిగి ఉంటే తప్పనిసరిగా మీలో ఉండేటువంటి దేవుడు ఆత్మ మీకు ఈ విషయాన్ని అవగాహన తెప్పిస్తాడని మేము అనుకుంటున్నాము. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. ఇప్పుడు స్వామివారు ఏం చెప్పారో మీరు విన్నారు కదా. మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను మీరు వేడుకోండి. ఎప్పుడైనా సరే జ్ఞాన విషయం గురించి మనం తెలుసుకుంటా ఉన్నప్పుడు తెలియబడతా ఉన్నటువంటి సమాచారం సరైన విధానంలో శాస్త్రబద్ధతగా మనకు అర్థం కావాలి, లేదా చెప్తున్నటువంటి విషయం శాస్త్రబద్ధత కలిగిందా లేదా అనేటువంటి విషయమైనా మాకు సరైన పద్ధతిలో అర్థమయ్యేటట్టుగా తండ్రి అని చెప్పని మనం ఎవరిని వేడుకోవాలి? లోపల శరీరములో ఆత్మగా మన పొరుగువాడిని మనం ఎవరైతే ఆరాధ్య దైవముగా తలుస్తున్నామో ఆ ఆత్మని, 6వ నంబర్ ఆత్మనే మనం వేడుకోవాలి. క్రితం మీటింగ్లో ఈ కొందరి గురించి మనం ప్రస్తావించి మాట్లాడుకోవడం జరిగింది. అందులో బ్రహ్మం గారు అని చెప్పని ఆయన చెప్పుకున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా, 6ను నమ్మితే మీకు ఏ ప్రయోజనం లేదు, 6ను నమ్మితే మీ జీవితం అంతా వృధా, మొత్తం 4 ఆత్మలు ఉన్నాయి, 6 కేవలం కార్యకర్త, పాలకుడు, ఆయనతో పని లేదు, ఆయన నాశనం అయ్యేవాడు, ఇంకోటి అని చెప్పనేసి 6ను నమ్ముకుంటే మీ జీవితమే వృధా అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. కానీ తర్వాత మనం స్వామివారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం అందులో పొందుపరుచుకొని వినడం జరిగింది. అందులో నీకు 6వ నంబర్గా ఆత్మగా ఉన్నటువంటి ఆయనే నీకు ఎప్పుడైనా సరే జ్ఞానం తెలియజేయాలి. మీరు ఆ ఆత్మనే వేడుకోవాలి. మీకు ఆత్మ తప్ప, అంటే 6వ నంబర్గా ఉన్న ఆయన తప్ప వేరే ఎవరు మీకు జ్ఞానాన్ని అందించేవారు లేరు. 9వ నంబర్గా ఉన్నటువంటి పరమాత్మ ఆయన ఎప్పుడు జ్ఞానం చెప్పడు, ఆయనకు అవసరం లేదు, ఆయన ఏ అక్కర లేనివాడు, ఆయన కేవలం సాక్షిభూతుడిగా మాత్రమే ఉన్నాడు. అందువల్ల మీకు 6 అయినటువంటి ఆత్మే మీకు జ్ఞానం చెబుతుంది తప్ప వేరే ఎవరు మీకు చెప్పేవాళ్ళు లేరు. మీరు మోక్షం పొందాలన్నా సరే ఈ 6నే మీకు మార్గంగా ఉన్నాడు కాబట్టి ఈ 6ని మీరు పట్టుకుంటేనే ఆయన మీకు దొరికితే అప్పుడు మీరు మోక్షం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి స్వామివారు చెప్పిన మాటలను కూడా మనం విన్నాం. మరి అంత రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు తప్పు అనేది దొరికిపోయినప్పటికీ కూడా ఇంకా దాన్ని ఒప్పుకోకుండా, మేము అప్పుడే చెప్పాము మీకు ఇప్పుడన్నా బుద్ధి వస్తుందా అంటే మీకు బుద్ధి రాదు, ఎందుకంటే దేవుడే మిమ్మల్ని అపమార్గం పట్టించినాడు. అటువంటిప్పుడు మీకు అంత ఈజీగా బుద్ధి ఎట్టు వస్తుంది? బుద్ధి ఇవ్వాలంటే మళ్ళీ దేవుడే ఇవ్వాలి మీకు. కానీ మీరు ఆయనకి ఇష్టలు కాదు కాబట్టి మిమ్మల్ని దారి తప్పించినాడు. అటువంటిప్పుడు మీకు గురువు చెప్పింది ముందర పెట్టినా కూడా అది ఒప్పుదల కాదు అని అప్పుడే మనం మీకు అంత ఈజీగా బుద్ధి రాదని చెప్పని మనం చెప్పడం జరిగింది. అదే విధంగా మనం గమనిస్తూ ఉంటే ఈ మీటింగ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా స్వామివారి ఫోటోలు పెట్టి స్వామివారే చెప్పారు అని చెబుతూ వీళ్ళ సొంత జ్ఞానాన్ని రుద్దడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ముందుకు పోతున్నారు. సరే, ఎందుకు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి? స్వామివారి కాలమైన తర్వాత ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే, మాయ యొక్క విధానం ఆ విధంగా ఉంటుంది. మీలో శ్రద్ధ శాతం సరిగా లేకపోతే మాయ అనేది మిమ్మల్ని అటు తిప్పి కూర్చోబెడుతుంది అని స్వామివారు ఎప్పుడో చెప్పడం జరిగింది. గురువే వచ్చి మీ ముందరకు వచ్చి చెప్పినా కూడా మీరు గురువు చెప్పిన దాన్ని కూడా మీరు ఒప్పుకోరు అనేటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి కలుగజేస్తుంది మాయ అని చెప్పని స్వామివారు చెప్పడం జరిగింది. అదే విధంగానే గురువు చెప్పినటువంటి మీటింగ్ని ముందరికి పెట్టి మీరు చెప్తా ఉండే తప్పు పొరపాటు పడుతున్నారని మనం చూపించినప్పటికీ కూడా వీళ్ళు కళ్ళు తెరుచుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఎంతటి మాయలో పడిపోయారనేది మనం గమనించుకోవచ్చు. ఆ విధంగా జ్ఞానము తెలుసుకోవాలంటే, నీ జ్ఞానం అర్థం అవ్వాలంటే ముందు నువ్వు మాయను గురించి స్టడీ చేయాలి, మాయను గురించి తెలుసుకోవాలి. మాయ ఎక్కడ ఏ విధంగా పనిచేస్తా ఉందనేది నువ్వు గుర్తించలేకపోతే నువ్వు జ్ఞానంలో ముందుకు పోలేవు, జ్ఞానం నీకు అర్థం కాదు అని చెప్పి గురువు గ్రంథంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. అయినప్పటికీ
మాయ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఎక్కడ మాయ పనిచేస్తా ఉందనేటువంటి విచక్షణ లేకుండా ఈరోజు ఇది మాయా విధానమా లేక దేవుడి విధానమా అనేటువంటి యోచన చేయకోకుండా గుడ్డిగా పోతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళలో శ్రద్ధా శాతం ఏపాటికి ఉందనేది అర్థమవుతా ఉంది. సరే, మాయను గురించి మనం మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నాము. మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిందే మాయను గురించి. నీకు దేవుని జ్ఞానం తెలియాలంటే మొదటి మెట్టు మాయను గురించి తెలుసుకోవడము అని చెప్పారు స్వామివారు. అర్థమైందా? అంతవరకు నీకు దేవుని జ్ఞానము అర్థము కాదు అని చెప్పడం జరిగింది. సరే, మాయను గురించి గురువు ఏం చెప్పాడో ఒకసారి మనం కూడా చూద్దాం. దేవుడు ఇది మాయా అని చెప్పినప్పటికీ, అంటే మాయ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా పనిచేస్తుంది, ఇది మాయా అని మీకు చెప్పినప్పటికీ దేవుడి మాదిరే ఉన్నటువంటి మాయనే దేవుడని నమ్ముతూ దేవుడినే మాయగా తలిచే వాళ్ళు ఉన్నారంట. అర్థమైందా? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాము అని చెప్తున్నారు ఆయన. ఈ స్థితిలో మాయ ఎవరో గురువు ఎవరో గుర్తించడం చాలా కష్టము. ఒకవేళ నువ్వు మాయను వదిలి దేవుని వైపు పోతున్నావు అని అనుకున్నా కూడా నిజ గురువును ఎన్నో సంవత్సరముల నుండి నువ్వు గుర్తించినప్పటికీ, మీరంతా ఆయన నిజ గురువు అని మాట్లాడే కదా మీరు ఆయన దగ్గరికి పోయి మేము ఆయన జ్ఞానం తెలుసుకున్నాం, ఆయనే మాకు నిజ గురువు అని మీరంతా మాట్లాడిన వాళ్ళే. అదే విషయమే చెప్తున్నారు ఇక్కడ కూడా. నిజ గురువును ఎన్నో సంవత్సరముల నుండి నువ్వు గుర్తించినప్పటికీ మాయ తలుచుకుంటే నిజ గురువునేమో మాయ అని చెప్పని మాయనే గురువు అని నీతో అనిపించగలదు. అర్థమైందా? మాయనే గురువు అని అనిపించగలదు. ఇప్పుడు అనిపిస్తా ఉందా లేదా? ఎవరైతే మాయబోధ చేస్తున్నారో, ఎవరికైతే తలలో మాయ పనిచేస్తూ ఉందో ఆ మాయనే గురువు అని చెప్పని స్వామి స్వామి నువ్వే మా గురువు స్వామి అంటున్నారు అడిగి. మరి ఇన్ని రోజులు కనపరిచిన నిజ గురువు అడిగిపోయినాడు అంటే నిజ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని ముందర పెట్టి, ఇదిగో నాయన గురువు ఈ విధంగా చెప్పాడు, మీరు పొరపాటు పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పినప్పటికీ కూడా గురువు చెప్పిన దాంతో కూడా మనకు పని లేదు. ఇప్పుడు ఎవరైతే మనిషి మాయ కూరినటువంటి మనిషి ఉన్నాడో వాడిని పట్టుకొని వీడే మాకు గురువు, ఈయనే మాకు గురువు అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఆ విధంగా దేవుడు అన్ని ఆయుధాలు మాయకి ఇచ్చినాడు. అర్థమైందా? మరి అన్ని ఆయుధాలు మాయకి ఇచ్చినప్పుడు మరి నీ దగ్గర ఉండే ఆయుధం ఏమన్నా ఉందా అంటే నీకు ఉండాల్సిన ఆయుధం ఒకటి. ఏమిటిది? శ్రద్ధ అనేటువంటి ఆయుధము. ఆ శ్రద్ధ అనేటువంటి ఆయుధము, ఆ శ్రద్ధ తపన నీలో సరైన విధానంలో ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడు అవుతావు. దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారిని మాయ ఏమీ చెయ్యదు. అటువంటి వారిని మాయే ఇంకా దేవునికి దగ్గర చేస్తుంది. అర్థమైందా? కానీ మీ దగ్గర ఆ శ్రద్ధ అనేది సరైన విధానంలో లేదు. అర్థమైందా? ఇంకేం చెప్పారు మాయన గురించి? మాయ దైవ నిర్మితమైందంట. ఒక విధముగా దానికి దైవశక్తి ఉందని చెప్పొచ్చు. మాయకి దైవమును గురించి బోధించాలనుకునే వాళ్ళ మీదనే మాయ ఎక్కువ బలంగా పనిచేస్తుందంట. మాయకు వ్యతిరేక్తమైన వారు బోధకులని, వారిని తప్పుదోవ పట్టిస్తే వాళ్ళని అనుసరించి మిగతా వాళ్ళంతా మంచిదారు అనుకుని దాని వెంట పోగలరని మా యొక్క అభిప్రాయము. అర్థమైందా? మీరు ఈయనే బ్రహ్మం గారు, ఈయనే గురువు అని ఎవరో జ్ఞానం చెప్పేవని మీరు నమ్మి మీరు పోతున్నారు కదా. అటువంటి వాడిని పట్టుకొని వాడిని తప్పుదోవ పట్టించింది అనుకో, మా ఎప్పుడేమవుతుంది? మీరంతా కూడా నమ్మిన వాళ్ళంతా కూడా తప్పుదారిలోనే పోయేదానికి అవకాశం ఉంది. అదే మా యొక్క అభిప్రాయం అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన మనం మాయ ప్రభావంలో చిక్కుకొనకుండా మనకు ఇతరులు చెప్పడం సరికాదు అనేటువంటి ఈర్ష్యను వదిలి బుద్ధికి పదును పెట్టి చూడగలరని ఆశిస్తున్నాము. ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరో మాలాంటి వాళ్ళు ఇంకోరు ఎవరైనా చెప్పారనుకో, ఆయన మీరు పోతాడే తప్పుదారి, మీరు మాయలో పడుతున్నారు, పొరపాటు పడుతున్నారు అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళ మీద మీరు ఈర్ష్య అసూయలు వదిలేసి జాగ్రత్తగా మీరు వెనుదిరిగి చూసుకుంటే కొంతన్నా దాంట్లోంచి బయటపడతారు. అంటే బుద్ధికి పదును పెట్టి మీరు చూడాలా. అట్లా కాకుండా ఒక గుడ్డిగా నమ్మకం అనే దాన్ని పట్టుకున్న నమ్మకం మీద పోతే ఏమవుతుంది? నమ్మకం ఎక్కడ ఉంటే మోసం అనేది అక్కడ ఉంటుంది అని స్వామివారు చెప్పడం జరిగింది. అందువల్ల మీరు నమ్మి మోసపోయినారు. ఒక మనిషిని అతనేదో బ్రహ్మంగారు అనుకోనో, లేకపోతే ప్రవక్త అనుకోనో, ఇంకోటి అనుకోనో, అతనేదో అతనికి అనుకూలంగా ఉండేటువంటివి ఇతనే భగవంతుడు అని అనుకునే విధంగా మీకు 4 వాక్యాలు చెప్పేసరికి
అది గురువు యొక్క భావమా కాదా ఇతని సొంత భావమా అని కూడా యోచన చేయకుండా గుడ్డిగా అతన్ని నమ్మి ఈరోజు మీరు బోల్టా పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సరే, మాలాంటి వాళ్ళు చెప్తే నమ్మద్దులేండి. మేము మాలాంటి వాళ్ళు చెప్తే మీరు ఆయన ఏం చెప్పారు, ఎవరైనా పక్క నుంచి చెప్తే మీరు ఈర్ష్య వదిలేసి విని జాగ్రత్త పడాలా, ఇట్లాంటి విషయాలు కాడ చూసుకోవాలి ఎటు తిరిగి అని చెప్పినారు. కానీ మీరేం చేస్తున్నారు, మాలాంటి వాళ్ళ కదా పక్కకు పెట్టి మేము చెప్తాం మీరు ఎట్లా అయినరు అది మాకు తెలుసు కాబట్టి మేము స్వామివారు చెప్పిన దాన్నే ముందరకు పెట్టినాం. స్వామివారు చెప్పిన దాన్ని ముందరకు పెట్టినా కూడా ఆహాహా ఆరు 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 దేవుడు కాదు అంటే స్వామివారు చెప్పింది మీకు అవసరంలే, ఆరు చెప్పదు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఓ పెద్ద మనిషి, ఆరు ఎప్పుడు జ్ఞానం చెప్పదండి, ఆరు జ్ఞానం చెప్పదు, 9 చెప్తుంది జ్ఞానము. 9గా ఉండే ఆయన జ్ఞానం చెప్తాడు కానీ, అంటే పరమాత్మ జ్ఞానం చెప్తాడు కానీ ఆరు ఇప్పుడు జ్ఞానం చెప్పడంట. అంటే ఆత్మ ఎప్పుడు జ్ఞానం చెప్పదంట, 9గా ఉండే ఆయన జ్ఞానం చెప్తాడంట. ఈ ఆత్మ అంటే ఎందుకంత మీకు చిన్న చూపు నాకు అర్థం కాదు. ఆత్మ జ్ఞానం చెప్పదని ఎక్కడన్నా ఏ గ్రంథంలో ఉన్నా లేకపోతే ఏ ప్రసంగంలో ఉన్నా స్వామివారు చెప్పారా? మీకు జ్ఞానం కావాలంటే మీరు ఆత్మనే వేడుకుంటారు ఆయన అని చెప్తున్నాడు. మీకు ఇట్లా మీటింగ్ స్టార్టింగ్లో కూడా అదే చెప్పాడు, మీ లోపల ఆత్మను వేడుకోండి మీరు. అది సరైన భావమా, సరైన జ్ఞానమా కాదా, లేకపోతే సరైన విధానంలో మా జ్ఞానం అర్థమయ్యేటట్టు చేయి తండ్రి అని మీరు వేడుకోండి. మీకు అర్థమయ్యేటట్టు చేయాల్సిన వాడు ఆయనే, 6వ నంబర్గా ఉండేటువంటి ఆయనే, ఆత్మనే, మధ్యాత్మనే. మధ్యాత్మ అంటే మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, కార్యకర్త ఆత్మ వేరు, కర్తాత్మ వేరు అని వాడోడు పనికి మళ్ళోడు చెప్తే అంటే గురువు చెప్పిందంతా మీకు పనిలే. ఉండేది 3 ఆత్మలే. ఒకడు జీవుడు, ఆయనతో పాటే పొరుగువాడిగా ఆత్మ ఉన్నాడు. నీ శరీరానికి అంతా చైతన్య శక్తిని ఇచ్చి నీ శరీరాన్ని నడుపుతా ఉండేవాడు ఆయనే. ఆయనే నీకు కార్యకర్త, ఆయనే నీకు సృష్టికర్త. నువ్వు ఆరాధించాల్సింది ఈయననే. ఈయన కాకుండా ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు పరమాత్మ, ఆయన ఒకడు ఉన్నాడనేది నువ్వు గుర్తుపెట్టుకుని ఆయన పట్ల భయం కలిగి ఉండాలి. ఈయన పట్ల, మధ్యాత్మ పట్ల ఆరాధన కలిగి ఉండాలి అని గురువు చెప్తే అవన్నీ పక్కకు పెట్టి ఇంకో 4 ఆత్మలు అంటే ఎవడు నమ్మకుండా ఉన్నాడు అని అతను అంటాడు. గ్రంథంలో ఆత్మ నాశనం అయ్యేవాడు అని చెప్పినారా, నాశనం లేనటువంటి వాడు అని చెప్పినారా? అతను ఏం చెప్తున్నాడు, ఆ జీవాత్మ ఆత్మ 2 నాశనం అయ్యేటివే అని చెప్తున్నాడు. అంటే అతను ఎవరో మనిషి చెబితే అవి నమ్ముతారు మీరు. గురువు గ్రంథంలో రాసిన దాంతో మీకు పని లేదు. గురువు ఎన్నో 100 సార్లు 1000 చోట్ల చెప్పిన దానితో కూడా మీకు అవసరం లేదు. భగవద్గీతలో ఆత్మను గురించి ఏం చెప్పారు చూడండి. ఏం చెప్పారు ఇక్కడ, సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరం అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. శరీరానికి నాశనం ఉంది కానీ ఆత్మకు నాశనం లేదు అని చెప్పినాడు ఆయన. అర్థమవుతుందా? మన శరీరంలో జీవాత్మే కాక ఆత్మ అనేది ఒకటి ఉంది, అది నాశనం లేనిది. నాశనము గల జీవాత్మ నివాసం ఉన్న శరీరంలోనే నాశనం లేని ఆత్మ కూడా ఉంది. జీవాత్మ శరీరంలో మారుతూ నాశనం కాకుండా ఉండినప్పటికీ మోక్షము పొందినప్పుడు నాశనం కావాల్సిందే. కాబట్టి జీవాత్మను ఏమన్నారు, నాశనమగువాడు క్షరుడు అన్నారు. జీవాత్మ మాదిరి కాకుండా ఆత్మ శరీరములందంతా సమానముగా ఆవహించి ఉన్నా కూడా అంటే ఆయనకి నాశనం అనేది లేదు. కావున ఆయనని అక్షరుడు అంటే నాశనము లేనివాడు అని చెప్పినారంట. అమృతుడైన ఆత్మ అన్ని జీవ శరీరములందు వ్యాపించి ఆయా జీవరాశుల తలలో కేంద్రం ఏర్పరచుకుని నివసిస్తూ శరీర నాడుల ద్వారా శక్తిని శరీరం అంతా ప్రసరింపజేస్తూ ఉంది. అర్థమైందా? నీకు కదలిక రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను కదిలిచ్చేవాడు ఆయన. ప్రతి అవయవానికి శక్తినిచ్చేవాడు ఆయన. ఆయన నాశనం లేనివాడిగా ఉన్నాడు అని ఇంత క్లియర్గా ఇక్కడ చెప్తే మీరు ఇన్ని గ్రంథాలలో ఎన్నో గ్రంథాలలో స్వామివారి ఈ విషయం చెప్పారు, ఎన్నో మీటింగ్స్లో ఆత్మ గురించి ఈ విషయం చెప్పారు. కానీ అతను ఎవరో చెప్పి ఏమని ఆత్మకు నాశనం ఉంది, ఆత్మ నాశనం అవుతుంది, 6వ నంబర్ ఆత్మ నాశనం అవుతుంది, 3వ నంబర్ జీవాత్మ నాశనం అవుతుంది, 2 ఆత్మలు నాశనం అయ్యేటివే అని అతను చెప్తానే అతని మాటలు నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు గురువుతో పనిలే, ఇప్పుడు మాకు అతనే గురువు. ఆడు చెప్పిందిలే ఇందాక, మాయ ఏం చేస్తుందంట, మాయనే గురువు నన్ను నమ్మేటట్టు చేస్తుందంట. అసలైన గురువు చెప్పిందంత మనకు పనే లేదు. అసలు జీవుడు సుఖదుఖాలను అనుభవించేదానికి కానీ, శరీర అవయవములు కదిలేదానికి కానీ,
శరీర అంతర్భాగములు అంటే శరీరం లోపల ఉన్నటువంటి భాగాలు పనిచేసేదానికి కానీ ఆత్మశక్తి లేనిది ఏవి కుదరదు, అంటే ఏది పనిచేయదు. సమస్త శరీరములలో సారాంశమైనది ఆత్మ చైతన్య శక్తియే. కావున ఆత్మను సత్తు అని చెప్పని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే ఆత్మ శరీరంలో లేదో అప్పుడు కదలికలు ఉండవు, కదలికలు లేకుండా పోతున్నాయి. అందుకే అప్పుడు సత్తు పోయింది అని చెప్పేవాళ్ళు. ఇంకా ఏం చెప్పారు? మరణంలో జీవాత్మతో పాటు పోయిన ఆత్మ పుట్టుకతో జీవాత్మతో పాటు శరీరం ముందు ప్రవేశిస్తా ఉంది మళ్ళీ. అందువలన మరణించినటువంటి శరీరంలో కదలికలు నిలిచిపోవడము, పుట్టినటువంటి శరీరంలో కదలికలు రావడము జరుగుతున్నది. శరీరములకు స్వయం చైతన్య శక్తి లేదు కనుక వాటిని అసత్తు అంటున్నాము. స్వయం చైతన్య శక్తి గల ఆత్మను సత్తు అంటున్నాము. మీరేం చెప్తున్నారు? ఆత్మకు చైతన్య శక్తి లేదు, అది పరమాత్మదే కానీ ఆయనకి ఇచ్చినాడు కదా, ఇప్పుడు ఈయన దగ్గర ఉంది కదా. లేదంట, ఆయనకి చైతన్య శక్తి లేదు. మరి ఈడేం చెప్పినారు? ఆత్మకు స్వయం చైతన్య శక్తి ఉంది, ఆయన ఉంటేనే కదలికలన్నీ ఉండేది. మళ్ళీ కదిలిచ్చేవాడే ఆయన ఆత్మ అని చెప్తా ఉంటే మీరేం చెప్తున్నారు? కార్యకర్త ఆత్మ వేరు, కర్తాత్మ వేరు. ఇక్కడ చెప్పినారేమో ఆయనకు కర్తాత్మ వేరు, కార్యకర్తాత్మ వేరని. నువ్వెవడు మొదలు చెప్పు నీకు? నువ్వెవడు పనికి వాళ్ళని నువ్వు చెప్తా ఉంటే వినేవాళ్ళు కూడా అంత గుడ్డిగా వినుకుంటూ పోతున్నారు. అసలు మీకు గురువు, మీకు మామూలుగా మేము చిన్నప్పుడు గమనిస్తే ఈ ప్రపంచ విద్య చెప్పే వాళ్ళు ఉంటారు కదా గురువులు, ఏమంటారు వాళ్ళని? టీచర్స్. ఈ ప్రపంచ విద్య చెప్పేటప్పుడే మంచి ఈత బర్రలు తెప్పించి పెట్టుకుంటారు అనమాట. వాడు గురువు అతను చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, ఏదైనా తప్పుగా వీడు దాన్ని అర్థం చేసుకున్నా ముందు చేయి చాపి ఫలావని 4 వీకుతారు. అది సుర్ర వాతలు పడతా ఉంటే అప్పుడు సరిగ్గా ఎక్కుతుంటుంది దానికి లోపలికి. అప్పుడు చురుగ్గా దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటాడు. మిమ్మల్ని గురువు అట్ట చెప్పకోకుండా ఆయన కూడా 4 ఈత బర్రలు పెట్టుకుని తలా 4 వాతలు పడేటట్టుకు పీకి మీకు చెప్పింటే అప్పుడు జ్ఞానం అనేది మీకు చక్కగా అర్థమవుతా ఉండేది. అర్థమైందా? ఆ రోజు ఆయన అట్లా చెప్పకుండా అయ్యా అప్ప అని చెప్పిన దానికి మీకు ఈ పొద్దు ఇష్టం వచ్చినట్టు గురువు చెప్పిన దాన్ని కూడా లెక్కగా పెట్టుకోకుండా వాడెవడో పనికిమాలోడు, వాడి మెప్పు వాడు దేనికోసమో వాడి లోపల వక్ర బుద్ధి వాడు మాట్లాడుతూ ఉంటే, సిద్ధాంతాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటే వాడికి ఒత్తాసు పలుకుంటే మళ్ళీ వాడి వెనకాల పోతారు. సరే, ఇంకా పరమాత్మను గురించి ఏం చెప్తున్నారు అది కూడా గమనిద్దాం. నాశనము లేని పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి సర్వము ఇమిడి ఉన్నది. ఇది శరీరం లోపల కూడా ఉంది. అట్టి దానిని ఎవడు నాశనం చేయలేడు. పరమాత్మ కూడా నాశనం కానటువంటి వాడు. ఆయన గురించి ఏం చెప్పారు? జీవాత్మతో పాటు ఆత్మ కూడా శరీరంలో నివసిస్తుంది. జీవాత్మ ఆత్మే కాక ఏం నివసిస్తుంది? జీవాత్మతో పాటు ఆత్మ కూడా శరీరం ముందు నివసిస్తుంది. జీవాత్మ ఆత్మ కాకుండా పరమాత్మ అన్నది కూడా శరీరంలో ఉంది. పరమాత్మ జీవాత్మ ఆత్మ వలె శరీరముల మందు మాత్రమే కాకుండా, అంటే బాగా చూసుకోండి, ఇది శరీరములలో మాత్రమే కాకుండా శరీరముల బయట కూడా అంతటా వ్యాపించి సర్వము నిండిందై ఉందంట. ఇది పరమాత్మ. శరీరం లోపల ఉంది, 7వ నాడీ కేంద్రంలోనే ఉంది, ఇంకేడలేదు. బయట ఉండి ఆయన వేరే, ఆయన పరిశుద్ధాత్మ, ఈయన పరమాత్మ, ఆయన వేరు ఈయన వేరు అని చెప్పలేదు. ఎవరైతే శరీరం లోపల పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మే శరీరం లోపలే కాదంటే జీవాత్మ ఆత్మ శరీరం లోపల మాత్రమే ఉన్నాయి. కానీ పరమాత్మనే ఆయన శరీరం లోపల శరీరం బయట మొత్తము నిండి ఉన్నాడు అని చెప్తున్నారు. అంతటా వ్యాపించి సర్వము నిండిందై ఉంది. అవధి లేని పరమాత్మ శరీరం లోపల బయటే గాక మిగతా నిర్జీవమైన అన్ని పదార్థములందు అణువున కూడా వ్యాపించి ఉంది. ఆత్మ జీవాత్మ మాదిరే కాకుండా పరమాత్మ చనిపోయిన శరీరంలో కూడా అణువున వ్యాపించి ఉంది. మరి పరమాత్మ చనిపోయిన శరీరంలో కూడా అణువున వ్యాపించి ఉంది అని ఆయన చెప్తే, ఆ బయట ఉండేది పరిశుద్ధాత్మ, ఈ లోపల ఉండేది పరమాత్మ. ఎవరు చెప్పిన చదువు మీకు ఇదంతా? అదే గురువు ఇతబర పెట్టుకొని 4 పీకి చెప్పింటే మీకు చక్కగా అర్థమవుతా ఉండే. ఆయన ఎన్ని చెప్పకుండా మనసంగా అయ్యప్ప అని చెప్పిన దానికి ఈరోజు ఏం చేసినారు? పరమాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఆత్మ అసలు జ్ఞానమే చెప్పడు. ఇట్లా తయారైనారు మీరు. సరే, మరి ఇతను ఎవరో ఈ బ్రహ్మగారు అని చెప్పుకునే వ్యక్తిని గురించి మనము క్రితంసారి కూడా క్షుణ్ణంగా మనం అతని గురించి, అతను మాట్లాడిన మాటలు, స్వామివారు చెప్పినటువంటి ఎంత వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనేది మనం ముందరికి పెట్టడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారనంటే, గమనించండి,
ఈ విధంగా కాలకర్మ చక్రాలు పెట్టి బయట విధానము, లోపల విధానము, శరీరం బయట విధానము, శరీరం లోపల విధానము అని చెప్పని ఈ విధంగా రాస్తూ మొన్నటిదాకా ఏం చెప్పారు? 0 అంటే పరిశుద్ధాత్మ, 9 అంటే పరమాత్మ, 6 అంటే ఆత్మ, 3 అంటే జీవుడు, మొత్తం 4 ఆత్మలు అని చెప్పినోళ్ళు వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు మనం మీటింగ్ పెట్టిన తర్వాత ఏమైందో కానీ మళ్ళీ ఏం రాశారు దీంట్లో? ఆ 0 అంటే ప్రకృతి, శర ప్రకృతి, అశర ప్రకృతి, 9 అంటే తండ్రి అంట. 9 అంటే తండ్రి అంటే పరమాత్మ తండ్రి, 6 ఆత్మ సోదరుడు, 3 కుమారుడు అని ఈ పక్క రాశారు. మళ్ళీ ఈ పక్క ఏం రాశారు? 6 మెనమామ, 3 కుమారుడు. ఈ విధంగా అన్న తలా తోక లేకుండా దీన్ని ఏమైనా జ్ఞానం అంటారు? నాకు అర్థం కాదు. ఏది జీవాత్మ నిజ గురువు అంట. జీవాత్మ నిజ గురువు, కన్న తండ్రి అని చెప్పని రాశారు. ఈ విధంగా దీన్ని ఎవరైనా చూస్తే అంటే స్వామివారే కాలకర్మ చక్రాలకి ఈ విధంగా అర్థం చెప్పారేమో అనేటట్టుగా ఇటువంటివన్నీ తయారు చేసి బయటికి అందరికీ పంపిస్తున్నారు. అర్థమైందా? మరి నాకు అర్థం కాదు. 6 కార్యకర్తాత్మ అన్రి, 9 కర్తాత్మ అన్రి, పరిశుద్ధాత్మ ఇంకొక ఆయన ఉన్నాడు అన్రి, 6 ఆత్మ కార్యకర్తాత్మ. కార్యకర్తాత్మ అంటే ఆయన సోదరుడు, మనకు తండ్రి కాదు అని చెప్తారు మీరే. మళ్ళీ మీరేమంటారు? ఆయన మేనమామ ఆత్మ అంటారు. మేనమామ ఒక ఆత్మ, తండ్రి ఒక ఆత్మ, ఎన్ని ఆత్మలు మొత్తం? జీవాత్మ ఒక ఆత్మ, మేనమామ ఆత్మ ఇంకొక ఆత్మ, సోదరాత్మ ఇంకొక ఆత్మ, మళ్ళీ తండ్రి ఆత్మ ఒక ఆత్మ, ఇంకో తాతాత్మ ఒక ఆత్మ. మొత్తం 5 ఆత్మలు చేసేయండి సరిపోద్ది. దాటికి రోంతన అర్థం పడతా ఉంది ఎవరో మీకు ఏమన్నా రోంతన్న? తర్వాత ఇంకోటి ఈ విధంగా దేవుడు ఉంటే చూపించమని దెబ్బలాటకు దిగకు, కర్మను వదులు క్షణాల్లో కనిపిస్తాడు, అప్పుడు నువ్వే దేవునివి అని చెప్పని స్వామివారు చెప్పిన దాన్ని ముందరికి పెట్టి స్వామివారి ఫోటోతో సహా స్వామివారి పేరుతో సహా పెట్టి కింద 6గా ఉన్న ఆత్మ దేవుడైతే మరి ఇక్కడ కర్మను వదిలితే తెలియబడతాడు అని ఉంది. బ్రహ్మయోగంలో 6గా ఉన్న ఆత్మను దర్శించుకుంటారు కదా, అయితే బ్రహ్మయోగంలో కర్మ మొత్తం అయిపోయినట్లేనా అని చెప్పని ఒక క్వశ్చన్ పెట్టి మళ్ళీ దానికి ఏం పెట్టారు? 6గా ఉన్న ఆత్మ కర్మ ప్రకారంగా నడిపిస్తున్నాడు కాబట్టి 3గా ఉండే జీవుడైన వాడు కర్మ ప్రకారంగా నడిపించే ఆత్మని విడిచిపెట్టాలంట, వదిలేయాలంట. వదిలేస్తే 9గా మారుతాడు అని చెప్పి వీళ్ళు రాసేది తప్పుడు కూతులని వీళ్ళు రాసేదే కాకుండా అదే భావంతో స్వామివారే చెప్పడం జరిగింది అని చెప్పని స్వామివారి పేరు స్వామివారి ఇది పెట్టి రాయడం జరిగింది. మరి ఏమంటారు? మేము ఇట్లాంటి పనులను చేసేవాళ్ళు మిమ్మల్ని తప్పున్నా కొడుకులనకి ఏమన్నా చెప్పండి. స్వామి చెప్పినది ఏం చెప్పినారు, మీరేం రాస్తున్నారు? 3గా ఉండేటువంటి వాడు 6ను తెలుసుకునే నిమిత్తమే యోగం అనేది ఉంది. యోగం అనేది ఆచరించి వీడి కర్మని లేకుండా చేసుకున్న తర్వాత అప్పుడు 6 అనేవాడు తెలియబడతాడు. అంటే 6లే కలిసిపోతాడు. అర్థమైంది? 6 తెలియబడడం వేరు, కలిసిపోవడం వేరు, కనిపించడం వేరు. 6 ఎప్పుడు కనిపిస్తాడు నీకు? నీ కర్మ లేకుండా పోయిన తర్వాత కనిపిస్తాడు. ఆయన ఏం రాసిన చూడండి, దేవుడు ఉంటే చూపించమని దెబ్బలాటకు తిరగకు, కర్మను వదులు క్షణాల్లో కనిపిస్తాడని చెప్పినారు. అర్థమైందా? మరి ఆత్మ ఏడన్నా కనిపించినాడేమయ్యా? ఆ యోగంలో ఉన్న ఆత్మ కనిపిస్తాడని చెప్పినారా స్వామివారు? ఆత్మను చూసినటువంటి వాడు ఎవడు భూమి మీద లేడు అని చెప్పినారు. ఎప్పుడు చూస్తాడు ఆత్మని? ఆత్మ ఎప్పుడు కనిపిస్తాడు? వీడికి కర్మ మొత్తం అయిపోయిన తర్వాత కానీ ఆత్మ కనిపించాడు. అది స్వామివారు చెప్పినారు. మరి మీరేం చెప్తున్నారు ఈడ? ఏకంగా 6ను వదిలేయాలంట. 6ను వదిలేస్తే 9 అని దేవుడు తెలియబడతాడంట. మరి మిమ్మల్ని ఏమిటితో కొట్టాలి నాకు అర్థం కాదు. స్వామివారు చెప్పినటువంటి దాన్ని స్వామివారి ఫోటో పెట్టి మరి ఎవరైనా దీన్ని చూస్తే నిజంగా స్వామివారే దీనికి అర్థం ఇది చెప్పారేమో అని చెప్పని అనుకోరా? మరి ఇవన్నీ కావాల్సిగా తప్పుడు విధానాలు కాదా? తప్పుదావ పట్టించేటువంటి పనులు కాదా? ఇంకా కొన్ని స్వామివారి మీటింగుల్లోని ఫోటోలు పెట్టి ఆ స్వామివారు శ్రీరామ ధర్మరాజు అని చెప్పని పలానా మీటింగ్లో చెప్పాడు, ఎప్పుడో కృతయుగంలోనే చెప్పినాడు. అన్ని తప్పుడు కూతలు కాకపోతే ఏ మీటింగ్ అంటే ఎట్లా మీటింగులు అందరూ చూడర్లే, మనం ఏం చెప్పినా నమ్ముతారన్నా మీ ఉద్దేశము? శ్రీరామ అని పేరు పెట్టుకునేంత మాత్రాన, ధర్మరాజు అని పేరు పెట్టుకునేంత మాత్రాన వాడు పనికిమాల పనులు తప్పుడు పనులు చేస్తే వాడిని మంచోడని అందామా? మంచి పేరు పెట్టుకున్నాడు కాబట్టి మంచోడని అందామా? వాడిని తప్పుడు అని చెప్పని అనాలి కదా. వాడు చెడు పని చేసినప్పుడు చెడు వాడని చెప్పని అనాల్సిందే కదా అని చెప్పని స్వామివారు ఆ మీటింగులలో చెప్తే
శ్రీరామధర్మరాజు అని స్వామి చెప్పినారంట. యాపొద్దు చెప్పినారా మీకు? ఆ? ఈ విధంగా ఇవన్నీ మేము మొదట వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇటువంటిది? ఎవరైతే ఇతను ఈ బ్రహ్మగారు అని చెప్పే వ్యక్తి ఉన్నాడో, ఎందుకు ఆ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు అని మేము యోచన చేసి, ఇతనికి జ్ఞానం తప్పుగా అర్థమైనట్టుంది. మాయ ప్రభావం వల్ల ఇతను ఈ విధంగా తప్పుగా జ్ఞానం అర్థం చేసుకుని తప్పుగా ఇతరులకు బోధిస్తున్నాడు అని చెప్పని మొదట అనుకోవడం జరిగింది. అనుకొని మేము దాదాపుగా ఒక సంవత్సరం క్రితమే 4 ఆత్మల విధానం అనేది తప్పు, స్వామివారు అటువంటి విధానం చెప్పలేదు, మీరు పొరపాటు పడొద్దండి, జాగ్రత్తగా చూసుకోండి, దేవుని జ్ఞానం ఇది అని మనం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి విధానం మార్చుకోలేదు. సరే, తర్వాత ఇంకొక ఆయన, వైజాగ్ ఆయన ఒక ఆయన, మీరు ముగ్గురు పురుషులు ఒక ప్రకృతి, మొత్తం కలిపి 4 భాగాలుగా దేవుడు ఉన్నాడు ఈ విధంగా అని స్వామివారు రాసున్నారు కదా ఈడ గ్రంథంలో. మీరు దానికంటే ముందు పేజీలో అండర్లైన్ చేసి అందరికీ పెట్టి దేవుడు 4 భాగాలుగా ఉన్నాడు అని చెప్పినారు చూడండి. ఈడ 4 భాగాలు అంటే 4 ఆత్మలని మీరు చెప్తున్నారు కదా, 4 పురుషులని మీరు చెప్తున్నారు కదా, అది మీరు కావాలని తప్పుదావ పట్టిస్తున్నారా? ఇది తప్పు కదా అని చెప్పని అతను అడిగాడు మిమ్మల్ని. పోనీ అప్పుడైనా మీరు సరి చేసుకున్నారా? లేదు, అప్పటికీ లేదు. తర్వాత మేము ఇంకో మీటింగ్ చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఖురాన్ గ్రంథంలోది, తర్వాత బైబుల్ గ్రంథంలోది కూడా మీకు మిగతా గ్రంథాల్లోటి కూడా వివరించి చెప్పడం జరిగింది. ఎవరైతే మీకు కార్యకర్తగా ఉన్నాడో ఆయనే మీ సృష్టికర్త అని చెప్పని తెలియజేయడం కూడా జరిగింది, గ్రంథంలోని విషయమే. మరి కార్యకర్త వేరు, కర్త వేరు, ఇద్దరు ఆత్మలు ఉన్నారు. కర్త ఆత్మ వేరు, కార్యకర్త ఆత్మ వేరు. మనం కార్యకర్త ఆత్మని మనం పని మనిషి, ఆయన కార్యకర్త ఆత్మ పాలకుడు, మనకు ఆయనతో పని లేదు. మనం కర్తాత్మతో పని, అంటే 9వ నంబరు పరమాత్మతో మనకు పని. మనం పరమాత్మను పట్టుకుంటేనే మనం యోగం అవుతుంది, పరమాత్మనే మనం ఆరాధించాలా అని మీరు చెప్పినారు కదా. మరి దానికి మనం ఆ మీటింగ్ పెట్టి దాన్ని ఖండిస్తూ స్వామివారు ఈ విధంగా చెప్పారు చూడండి అని అక్కడ కూడా మేము చెప్పడం జరిగింది. ఏం రాస్తుంది ఇక్కడ? ఆయనే మీకు ఆరాధ్య దైవము మరియు ఆయనే నీకు కార్యకర్త. ఆయనే నీకు ఆరాధ్య దైవము మరియు ఆయనే నీకు కార్యకర్త. వేరు కాదు, ఇద్దరు ఒకరే అని చెప్పని ఇంత క్లియర్గా చెప్తున్నారు కదయ్యా. నీకు ఎవడైతే కార్యకర్తగా ఉన్నాడో ఆయనే నీకు ఆరాధ్య దైవము. ఇదే విషయమే బైబిల్ గ్రంథంలోనూ చూపించడం జరిగింది మీకు. ఇంకా వేరే 2 గ్రంథాల్లోంచి కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. కార్యకర్తగా ఉన్నటువంటి వాడే మీకు ఆరాధ్య దైవము. మీ శరీరములో మీకు కార్యకర్తగా అన్ని పనులు ఆయనే చేసి పెడుతున్నాడు, చైతన్య శక్తిగా ఆయనే ఉన్నాడు, ఆయనే మీకు ఆరాధ్య దైవము అని అంత క్లియర్గా అన్ని గ్రంథాల్లో చెప్తే, కార్యకర్త కేవలం పని మంచే, పాలకుడే. మనం 9వ నంబర్ పరమాత్మను పట్టుకోవాలా, ఆయన్ని ఆరాధించాలా అని మీరు చెప్తున్నారే. మరి ఇది కరెక్ట్ కాదు అని మేము అప్పుడు కూడా మీకు చూపించి చెప్పడం జరిగింది. అప్పటికి 3 సార్లు అయిపోయింది. మొదట ఒకసారి చెప్పాము, మధ్యలో ఆయన వైజాగ్ ఆయన ఒక ఆయన చెప్పాడు, మళ్ళీ 3వసారి మేము గ్రంథంలో ముందరికి పెట్టి మరీ చూపించి చెప్పడం జరిగింది, వీళ్ళు ఇంకా పొరపాటు పడుతున్నారేమో అని. అయినప్పటికీ మీ బుద్ధి మీరు మార్చుకోలేదు, అర్థమైందా? మళ్ళీ 4వసారి నిన్న మనం చెప్తే వీళ్ళు వినేటట్లు లేరు. 6 అంటే కేవలం పని మనిషి, పాలకుడు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. 6ను నమ్ముకుంటే జీవితం వృధా అవుతుంది అంటున్నారు. మనం పరమాత్మనే పట్టుకోవాలి డైరెక్ట్గా అని మాట్లాడుతున్నారు. ఈ పరమాత్మ 7వ నాడీ కేంద్రంలో ఉన్నాడు, బయట ఉండే ఆయన ఇంకొక ఆయన వేరే ఆయన పరిశుద్ధాత్మ అని చెప్పిన రకరకాలుగా విడదీసి ఈ విధంగా దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మాయ ప్రభావం వాళ్ళగా పనిచేస్తూ ఉంది వీళ్ళల్లో అని చెప్పని మేము అనుకొని, స్వామివారు చెప్పేది ఏందైతే అప్పుడైనా వీళ్ళు జాగ్రత్త పడతారు, స్వామివారు చెప్పిన మాటను విని పొరపాటును సరి చేసుకుంటారనే ఉద్దేశంతో స్వామివారు చెప్పిన దాన్నే ముందరకు పెట్టడం జరిగింది. గత మీటింగ్లో ఏదైతే ధర్మ వ్యతిరేకత అనే మీటింగ్ ఉందో, మీరు చేసేటువంటి బోధ అంతా కూడా ధర్మ వ్యతిరేకమైన బోధ అని చెప్పని మీకు తెలియజేస్తూ స్వామివారు చెప్పిన దానిలోనే ఎన్నో విషయాల్ని మీకు ముందర పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మీ బుద్ధి మార్చుకోకుండా ఈ విధంగా స్వామివారి ఫోటోలు, స్వామివారి కాలకర్మ చక్రాలు స్వామివారి పెట్టిన దాన్ని పెట్టి స్వామివారే దీనికి అర్థం ఈ విధంగా చెప్పారేమో అనేటట్టుగా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పని మాకు యోచన చేస్తే, మొన్న ఒక ఆయన ఒక చిన్న ఆడియో క్లిప్ ఒకటి పంపించాడు. అందులో ఏముందో ఒకసారి మీరు విందురు కానీ. కనిపించే వాళ్ళ బోధన
ఆనంద గురువు బోధించాడు. కనిపించని గురువు బోధించే బోధన శ్రీ రామధర్మరాజు బోధిస్తున్నాడని మనకి ఇప్పుడు అర్థమైంది. అట్లా బయట శరీరాన్ని చూసుకుని వ్యక్తిని చూసుకుంటే అది రైట్ కాదు. బోధించే ఆత్మను చూసుకోవాలి. మీ లోపల కూడా ఉంది ఆత్మ. కాకపోతే ఇక్కడ మాట్లాడుతుంది, మీ లోపల మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రవక్త శరీరంలో పరిశుద్ధాత్మ అంశ కూడుకోవటం వల్ల జ్ఞానం వస్తుంది. అందరి లోపల 9 అయిన పరమాత్మ ఉన్నాడు కదా, మరి మా లోపల ఎందుకు రావట్లేదంటే అక్కడ అంశ కూడుకోలేదు. అందరి దేహం నుంచి 9గా ఉన్న ఆత్మ చెప్పడు. ఆ ఆడియోలో ఏముంది అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఈ బ్రహ్మగారు అని చెప్పుకునేవాడు ఉన్నాడో ఆయన ఏం చెప్తున్నాడు, 9వ నంబర్ పరమాత్మే జ్ఞానం చెప్పేది. ఆయన మరి మీ అందరికి కూడా ఉన్నాడు, మీ అందరిలో కూడా 9వ నంబర్ ఉంది తలకాయలో. కాకపోతే మీకు చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే ప్రవక్తలకు మాత్రము బయట ఉండే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉంటుందంట. 9వ పరమాత్మ బయట ఉండే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉంటాడు, ప్రవక్తలకు మాత్రమే. కాబట్టి మాకు చెప్తాడు, మీకు చెప్పడు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, మధ్యాత్మ శరీరం ధరించి కనిపించకుండా ఉండి బోధిస్తుంది అని చెప్పినారు. మరి ఎక్కడ చెప్పారు నాకు తెలియదు, కానీ ఎక్కడో చెప్పారంట. మొత్తానికి కనిపించకుండా ఉండి బోధిస్తుంది. కాబట్టి ఆ మధ్యాత్మ మాలో ఉండి చెప్తాంది. నాకు అర్థంగా నువ్వు కనపడుతున్నావు కదా, మళ్ళా నీ లోపల ఆత్మ కనపడలేదు అంటావేమో. మరి ఆ విషయం ఎవరి గురించి చెప్పినారు? మధ్యాత్మనే ఆయన, అంటే 6వ నంబర్గా ఉన్నటువంటి ఆత్మే శరీరము ధరించి వచ్చి మీకు జ్ఞానం చెబుతాడు. ఆ విధంగా ఆత్మే శరీరం ధరించి వస్తూ ఉంది. ఆత్మ శరీరం ధరించి వస్తే ఆయననే సాకార రూపము అంటున్నారు, ఆయననే భగవంతుడు అని చెప్తున్నారు అని చెప్పలేదా? స్వామివారు ఎన్నో గ్రంథాలు రాశారు కదా. మరి ఆ విధంగా సాకార రూపాన్ని పట్టుకుని ఆత్మ కనపడకుండా చెప్తుంది అన్నాడు కాబట్టి మాలో ఉండి చెప్తాంది అంటే మీకు ఆయన కనపడితే మరి ఆయన ఆత్మ కనపచ్చిందా? ఆయన కూడా ఏం చెప్పినాడు, నాలో ఆత్మను వేడుకొని నాకు ఆ ఆత్మ చెప్తే నేను మీకు చెప్తున్నాను అన్నాడు. మళ్ళీ ఆత్మ కనపచ్చిందాడా? కనపరాకుండా ఉండే కదా చెప్పింది ఆయనలోంచి. కనిపించే శరీరం కనిపించింది, మీకు ఆత్మ కనపరాలేదు కదా. మధ్యాత్మ శరీరం ధరించి వచ్చింది వాస్తవమే. మధ్యాత్మ శరీరం ధరించి వచ్చి కనిపించకుండా బోధిస్తుంది అని మీరు చెప్తున్నారు. ఒకవేళ అట్లే కానిలే, అట్లే తీసుకుందాము. మరి స్వామివారు కనిపించకుండానే అంటే లోపల ఆత్మ కనిపించిందా మీకేమన్నా? అంటే భగవంతుడికి చెప్పినటువంటి మాటలన్నింటినీ నేనే భగవంతుడిని అని చెప్పి నువ్వు నా లోపలే భగవంతుడు ఉన్నారు, నేనే భగవంతుడిని, ఇద్దరు భగవంతులు ఏకకాలంలో ఉన్నారు. ఈ మళ్ళా తలా తోక లేని క్వశ్చన్లు కొన్ని పెట్టారు అందరికి. మళ్ళా ఏం పెట్టారు అని చూస్తే, మనువుకు మహమ్మద్ ప్రవక్తకు సూర్యుడు ఆకాశంలో నుండి జ్ఞానం బోధించాడా? ఎవరు చెప్పినారు మీకు ఆకాశం నుంచి జ్ఞానం బోధించాడని? సృష్టి ఆది నుండి సూర్యుడు ఎప్పుడైనా మాట్లాడా? భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదైన సూర్యగోళం ఏ విధంగా మాట్లాడింది, ఏ విధంగా జ్ఞానం బోధించింది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఏముందిరా నాయన, ఆదిత్య గ్రంథంలో ఉంది, ఇంకా 1-2 గ్రంథాల్లో ఉంది. నాకు తెలిసి హిందూ మతంలో కులవివక్ష అనేటువంటి గ్రంథంలో ఉంది, ఎన్నో గ్రంథాల్లో ఉంది. చదువుకోప్పుడు మీకు తెలియకపోతే. ఎవరికైనా తెలుసా అని అడిగేదాం ఎందుకు? గ్రంథంలో ఉంది కదా. ఏ విధంగా చెప్పాడు ఆయన, ఒక మనిషిలోకి ఏ విధంగా వచ్చి దూరాడు, ఏ విధంగా ఒక మనిషిలో ఉండి ఆయనకు మనువుకు జ్ఞానం బోధించాడు, అన్నీ అక్కడ చెప్పారు. అడవి తెలుసుకోండి మీకు తెలియకపోతే. రెండోది ఏమడిగారు? ఇంకోటి, ప్రవక్తల విధానంలో తెరచాటు విధానం గురించి కానీ 4వ విధానం గురించి కానీ ఎవరైనా వివరం తెలిసిన జ్ఞానులు ఉన్నారా? ఆత్మను దర్శించిన బోధకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాకు చూపిస్తారా? ఒరే, ఆత్మను దర్శించినోడు ఎవరైనా ఉన్నాడని చెప్పినారు ఎవరు మీకు? ఆత్మను చూసినోడు ఇంతవరకు భూమి మీద ఎవడు లేడు. ఆత్మను చూసేదానికోసమే, ఆత్మలోకి కలిసేదానికోసమే యోగము అని చెప్పినారు. అర్థమైందా? ఆత్మతో పాటు కలిసి, అంటే ఆత్మ నేను ఇద్దరము ఆత్మ కూడా ఉండాడు అని తెలుసుకుని ఆయనతో పాటు కలిసి నువ్వు అనుభవించేదాన్ని యోగం అన్నారు. అంతేగాని ఆల్రెడీ ఆత్మను చూసేసి ఆత్మలోకి దూరిపోతామని చెప్పలే నిన్ను. అన్ని సగం సగం అర్థం చేసుకుంటే ఇట్లే వచ్చాయి మీకు. ఇంకోటి ఏంది, ఇది 4వ విధానం గురించి ఎవరైనా వివరం తెలిసిన జ్ఞానులు ఉన్నారా? గ్రంథంలోనే చెప్పారు స్వామివారు, భగవద్గీతలోనే చెప్పారు. 3వ విధానము కానీ 4వ విధానము కానీ భగవంతుడిది. 3వ విధానము అంటే ధర్మాలు అధర్మాలుగా మారిపోయినప్పుడు
ధర్మ సంస్థాపన చేసేదాన్ని మూడో విధానము అని చెప్పినారు. ఆ విధంగా ధర్మ సంస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ఆ ధర్మాలలో ఇగో మీట పనికిమాల కొడుకులంతా వచ్చి ఇదిగో అడ్డమైనటువంటి దూర్చి నాలుగాత్మలు ఇంకోటి అని ఇటువంటివన్నీ దూర్చి పెట్టి ఈ గ్లాని ఏర్పరుస్తే అటువంటి గ్లాని తీసేయడానికి కూడా మళ్ళీ నేనే రావాలా, ఆ విధంగా వస్తే దాన్ని నాలుగో విధానం అంటారు అని చెప్పినారు. అర్థమైందా? మళ్ళీ దాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండారా? తెలిసిన వాళ్ళు ఉండేది గ్రంథాలు ఉండండి, చదువుకొని రావండి. ఎవడో ఎంటర్లు చేసి పెట్టేటువంటి చూసి చిట్టే ఉంటాయి ముందు వెనక ఏముంది లేకుండా. ఇంకోటి ఏంటి, సత్యాన్వేష కథలో రాజయోగానంద స్వామి గుహలో మహర్షి ఇద్దరిలో ఎవరు పెద్ద, ఇద్దరు గురువులు ఎలా ఉన్నారు, ఇద్దరు భగవంతులు ఎలా అయ్యారు? ఎవరు చెప్పారు మీకు ఇద్దరు భగవంతులని? గ్రంథంలో ఏడన్నా చెప్పినారా? గుహలో మహర్షి భగవంతుడు అని చెప్పినారా? పోనీ రాజయోగానంద స్వామి భగవంతుడు నీ గ్రంథంలో ఏడన్నా రాసి ఉందా? అండ్ నీ అంతకు నువ్వు నీ అడ్డమైన ఊహలను ఊహించుకుని నీ చొప్పతంటు ప్రశ్నలన్నీ రాసి ముందరికి పెట్టి ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఉండారా? ఎవరు చెప్పినా నీకు ఇద్దరు భగవంతులు ఉన్నారని? ఇంకోటి ఏంటి, మధ్యాత్మే శరీరం ధరించి బోధిస్తుంది అంటే ఎక్కడ బోధిస్తుంది? ఎవరికైనా తెలుసా? మధ్యాత్మ శరీరం ధరించి కనిపించక జ్ఞానం బోధిస్తుంది అంటే ఎలా బోధిస్తుంది, ఎక్కడుండి బోధిస్తుంది? ఏ శరీరం ధరించింటే ఆ శరీరం నుండి బోధించాలి. చాలా మీరే చెప్పినారు కదా ఏమని, మధ్యాత్మ శరీరం ధరించి కనిపించు. ఆత్మ శరీరం ధరిస్తూ ఉంది కానీ ఆత్మ కనిపించదు కదా, కనిపించే శరీరం కనపడుతుంది నీకు. ఏ శరీరం ధరించింటే ఆ శరీరంలో ఉండి బోధించాలి. భగవంతుడు ఏ శరీరంలో ధరించి వస్తాడో సాకార రూపం ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచే ఆ బోధ చేస్తాడు. అర్థమైందా? ఇంకోటి ఏంది, ఆరో ప్రశ్న, బ్రహ్మంగారు వేమన యోగేశ్వరులు ఏకకాలంలో ఉండారు. వాస్తవమే, ఏకకాలంలో ఉండారు. గురువు రెండు దిక్కుల ఏకకాలంలో జ్ఞానం ఎలా బోధించాడు? గురువు రెండు దిక్కుల జ్ఞానం బోధించేది నాకు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమవుతుందే? గురువు అని యాపొద్దని ఆయన చెప్పినాడా? బ్రహ్మంగారు నేను గురువుని లేకపోతే నేను భగవంతుణ్ణి అని యాపొద్దని చెప్పినాడా? ఒరే నాయన, నాకు గురువు మీకు గురువు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, మీకు ఆయనే గురువు నాకు కూడా ఆయనే గురువు అని ఆయన చెప్తే మీరేమంటున్నారు? ఈయన కూడా గురువే, ఈయన కూడా భగవంతుడే. ఎటొచ్చి ఈడెవడో ఈ మనిషి బుద్ధు నేను భగవంతుని అనిపించుకోవాలని నేను సాగు, దానికోసం ఇవన్నీ అడ్డమైనవన్నీ మీరు అడుగుతున్నారు. ఎప్పుడైనా చెప్పినారా? ఎడన్నా చెప్పినారా బ్రహ్మంగారు గురువు, బ్రహ్మంగారు భగవంతుడు ఎవరైనా చెప్పినారా? మీ ఊహలను తీసుకొచ్చి ఇడబెట్టి దాని క్వశ్చన్లను మాడి పెడతారా మళ్ళా? ఇంకోటి ఏంది, లాస్ట్లో ఆనంద గురువుకు శ్రీరామ ధర్మజులు కనకాభిషేకము చేసేనయ్య. ఇంతకి ఆనంద గురువు ఎవరు, శ్రీరామ ధర్మజులు ఎవరు? శ్రీరామ ధర్మజులు నేనే నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ముందు కనకాభిషేకం చెయ్యి, ఆ తర్వాత ఆనంద గురువు ఎవరో మేము చెప్తాం. ఆనంద గురువు ఎవరో శ్రీరామ ధర్మరాజులు మేము చెప్తామన్నీ ముందు నువ్వు కనకాభిషేకం మీద నువ్వు చేయవా ముందు. తప్పుడు నా కొడుకులని తప్పుడు మాట్లాడుకుంటా మళ్ళీ ఈ ప్రశ్నలకు ఎవరైనా జవాబులు చెప్పగలరా? ఈ ప్రశ్నలు మళ్ళీ దీనికి జవాబులు కావాలి నీకు. దేవుని జ్ఞానము నువ్వు తెలుసుకోవాలనేటువంటి విధానం నీలో ఉంటే వినయ విధేయతలతో అడిగి తెలుసుకో. అంతేగాని నువ్వు ఇటు అడ్డమైన సొప్పదంటు ప్రశ్నలన్నీ నీకు వచ్చిన ఊహలన్నింటినీ ప్రశ్నలుగా వేసి ఆ గ్రంథంలో శపందాలను కూడా రాసి ఈ ప్రశ్నలు ఎవరైనా ఉన్నారా జ్ఞానులు తెలిసిన వాళ్ళు అంటే నాకే పెద్ద జ్ఞానం తెలుసు ఎవరికి తెలియదు అని ఈ విధంగా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితులు ఇవన్నీ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఇటువంటివన్నీ అని చూస్తే ఇందాక ఏం చెప్తున్నాడు అతను మీటింగ్ దాంట్లో పెట్టిన దాంట్లో, నాకు కనెక్ట్ అయ్యి ఉంది బయట ఉండే పరిశుద్ధాత్మతో, నాకు పరమాత్మ కనెక్ట్ అయ్యి ఉంది తలకాయలు, అందుకు నాకు చెప్తాంది జ్ఞానము అంటే నువ్వు తప్పున్నా కొడుకు అని నువ్వే చెప్పుకుంటున్నావు. అర్థమైందా? ఎవరికైనా మనిషికి బయట ఉండే పరమాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, లోపల ఉండే పరమాత్మ వేరు అని చెప్పడమే నువ్వు పనికిమాలన్నమాట. అది మళ్ళీ నాకు బయట ఉండేవంతా కనెక్ట్ అయ్యి ఉందంట. నువ్వు ఆ మాట ఎప్పుడైతే చెప్పినావో ఆహా ఇతను ఇంటెన్షన్తో చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది మాకు. మేము ఎన్ని రోజులు ఏమనుకున్నాము, ఇతనికి అర్థం కాలేదు, జ్ఞానం తప్పుగా అర్థమై తప్పుగా బోధిస్తున్నాడు అని చెప్పని అనుకున్నాము. కాదు, దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది. అర్థమవుతుందా? దీని వెనకాల కుట్ర దాగి ఉంది. మరి ఆ బుద్ధి నీకు పుట్టిందా? నేను గురువంతుడిని కావాలా, లేకపోతే నేనే గురువుని అనిపించుకోవాలా, భగవంతుని అనిపించుకోవాలనేటువంటి వక్ర బుద్ధి నీకు పుట్టి నువ్వు ఆ పని చేస్తున్నావా? లేదు అంటే ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని తప్పుదారి పట్టించల్లా, ఈ మూడాత్మల సిద్ధాంతం బయటికి పోకూడదు, ఈ ఆత్మ అనే దాన్ని అర్థం కాకుండా చేయాలా. ఈ సిద్ధాంతం బయటికి పోతే
ఏవైతే మిగతా సిద్ధాంతాలు ఉన్నాయో మా అన్ని మూసిపెట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి దీన్ని బయటికి రానికుండా చేయాలని చెప్పని ఎవరైనా నీ వెనకాల కుట్రలు పడిన వాళ్ళు ఉన్నారా అనేది నువ్వు సూటిగా అడుగుతున్నాను నేను ఇప్పుడు. ఇంతకుముందు స్వామివారు చెప్పారు, ప్రతి ఒక్కరు యోచన చేయండి. ఏం చెప్పారు ఆయన? ఆర్యులు మన వేలుతోనే మన కన్ను పొడుస్తారని చెప్పినారు. అంత తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? మన వేలుతోనే మన కన్ను పొడుస్తారు అని చెప్పినారు. అర్థమైందా? అటువంటి మోసం ఏమన్నా, అటువంటి కుట్రలు జరుగుతున్నాయేమో అని చెప్పని మాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. మళ్ళీ మొన్న ఏమంటున్నారు? మేము స్వామివారి ప్రతిమను ఉత్సవం చేస్తాం, ఊరేగింపు ఉత్సవం చేస్తామని స్వామివారి ప్రతిమను తయారు చేయించారు. అందులో నీ దుర్బుద్ధి లేదా? అంటే వాళ్ళు స్వామివారి సంస్థలు, స్వామివారి కొడుకులు వాళ్ళు ఎవరు చేయలేని దాన్ని మేము చేసినాం చూడని అనిపించుకొని ఈ భక్తులను ఆకర్షించాలనేటువంటి ఒక దుర్బుద్ధి తప్పితే వేరేమన్నా ఉందా నీకు దాంట్లో? మరి ఈరోజు అటువంటి పని ఆపిన దానికి ఆపారు అన్ని గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళంతా మాయా, ఇంకోటి అని చెప్పని మాట్లాడుతూ ఒక ఆయన నారాయణ ఆయన కూడా వీడియో కూడా చేశాడు ఏకంగా. 70% ధర్మాలే చెప్తున్నాడు ఆయన అని. ఏం కనిపించినాయి ఆయనకి ధర్మాలు? 70% నాకు అర్థం కాలేదు. మరి కాలకర్మ చక్రాలు పెట్టి నాకు చూపించినాం కదా, కాలకర్మ చక్రాలు పెట్టి దానికి అర్థం అంతా ఆ విధంగా రాశారు. స్వామివారు చెప్పిన అర్థం అది. స్వామివారి ఫోటోను స్వామివారి ఇది వేసి దాని కింద స్వామివారి భావం ఇది అని చెప్తున్నారే. స్వామివారి భావం అని వీళ్ళకి చెవులో చెప్పినాడా? అంతవరకు గ్రంథంలో రాసిన స్వామివారి భావం కదా. వీళ్ళ సొంత భావాలన్నీ దానికి రుద్ది ముందర పెడితే అది మళ్ళీ 70% జ్ఞానం మాట్లాడుతున్నారు. నేటోళ్ళు ఒత్తాసు పలుకుతారా? స్వామివారు ఇంతకుముందు చెప్పలేదా? సాంప్రదాయం అనేది నువ్వు కొత్తగా బయటికి ఏది చేసినా సాంప్రదాయం అవుతుంది అని చెప్పలేదా? నువ్వు బయటికి ఏ ఆచారం చేసినా, నువ్వు జ్ఞానయుక్తమైనటువంటి పనే నువ్వు చేసినప్పటికీ కూడా అదేమవుతుంది? బయటికి అది ఒక సాంప్రదాయం అవుతుంది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మాయ ఏం చేస్తుంది? ఇది ఒక మతము అని మతాన్ని పుట్టిస్తుంది. ఈ పొద్దు మీరు చేస్తారా? స్వామివారి ఉత్సవం చేస్తారు, బాగానే ఉంది. మేము కృష్ణుడు ఉత్సవం చేస్తున్నాం కదా, ప్రభు ఉత్సవం చేస్తున్నాం కదా అని మాట్లాడుతున్నారు. మళ్ళా సరే ప్రభు ఉత్సవం చేసినావు అనుకో, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు క్రిస్టియన్లు చేసుకుంటున్నారు అంటారు. ఆల్రెడీ ఒక మతం కింద తయారైపోయింది. ఆయన ఒక మత ప్రవక్త కింద చేసినారు. సరే కృష్ణుని ఉత్సవం చేసినావు అనుకో, ఇది హిందువులే, హిందువుల ఇది చేసుకుంటున్నారు, వాళ్ళు హిందువులు చేసుకుంటున్నారు అంటారు. అర్థమైందా? మరి ఈరోజు నువ్వు స్వామివారిని ఉత్సవం చేసినావే అనుకో, స్వామివారి ప్రతిమ పెట్టి, మరి హిందువులు మాదే అది, మా హిందువులదే అది అని వాళ్ళు హిందువులు ఒప్పుకుంటారా? హిందువైనా ఒప్పుకోరు. పోనీ క్రిస్టియన్స్ ఇది మాకు సంబంధించినది, మా మతంలోది ఇది, క్రిస్టియన్స్ దాన్ని క్రిస్టియన్స్ అంటారా? అనరు. కొన్ని ముస్లిమ్స్ ఏమన్నా వాళ్ళది ఇల్లు కాదు మాది లేపండి వాళ్ళు అంటారా? వాళ్ళు అనరు. ఎప్పుడైతే నువ్వు బయట లేని దాన్ని నువ్వు కొత్తదాన్ని మొదలు పెట్టినావో వెంటనే అందరి తలకాయల్లో మాయ ఉంది. నీ తలకాయలో ఉండే కాదురా నాయన, అందరి తలల్లో బయట చూసేవారు ప్రజలు ఉన్నారు కదా, ప్రజలందరి తలలో కూడా గుణాల రూపంలో మాయ ఆల్రెడీ ఉంది. ఆ మాయ ఏం చేస్తుంది? వీళ్ళది సపరేట్ మతము, త్రైత సిద్ధాంత మతము అనిపిస్తుంది. అర్థమైందా? నువ్వు ఈరోజు ఇది ఏ మతం ఉందో అర్థం కాక మన హిందువులే అనుకుని హిందువులు గ్రంథాలు తీసుకుని చదువుతున్నారు. క్రిస్టియన్ గ్రంథాలు చూసి మన క్రిస్టియన్స్దేలే ఇది అనుకుని మన క్రిస్టియన్ గ్రంథాలు తీసుకుని చదువుతున్నారు. ముస్లిమ్స్దేలేమో ఇది కూడా అని అనుకుని ముస్లిం గ్రంథాలు తీసుకుని చదివే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదని నువ్వు స్వామివారి ప్రతిమ ఉత్సవం చేసి ఇలా సపరేట్ మతము, త్రైత సిద్ధాంత మతము అనేది ఒకటి నువ్వు బయటికి ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ మతంలో మనం ఎందుకు చదవాలా, మన మతంలో మనం చదువుకుందాం అంటారు. అర్థమైందా? మాయ ఎంత చూసారు, ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. అందుకే చెప్పినాడు ఆయన, ముందు మాయని గురించి తెలుసుకోవాలి మీరు, ఆ తర్వాత దేవుని గురించి తెలుస్తుందని చెప్పినాడు. మీరు స్వామివారి ఉత్సవం చేసి నిన్ను చూసి ఇంకో 10 చోట్ల స్వామివారి ఉత్సవం చేస్తారు. ఇది యా మతం అని చెప్తారు. అప్పుడు ఏమంటారు? వాళ్ళు త్రై సిద్ధాంతములే, చక్రాలలో వాళ్ళు త్రై సిద్ధాంత మతము అంటారు. అర్థమైందా? ప్రబోధ సేవా సమితి అనేది కానీ, స్వామివారు ఏర్పాటు చేసినటువంటి మిగతా సంస్థలు కానీ మతానికి వ్యతిరేకము, అంటే మతం అనేదాన్ని ఒప్పుకోవు అనేటువంటిది ఇంతవరకు మీరు ప్రజల్లోకి తీసుకుపోలేదు. కానీ ఇటువంటి మీరు కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది? ఇది కూడా ఒక మతమే అనేటట్టుగా బయటికి వెళ్ళిపోతుంది. సరే పోనీ అవన్నీ కాదు, స్వామివారు ఏమన్నా మీకు చెప్పినారేమయ్యా? స్వామివారు చెప్పినారా?
నేను పోయిన తర్వాత నాకు ఉత్సవం చేయండి, నీ గురువుని అని 10 మందికి తెలియజేయండి. ఆయన ఏం చెప్పినారో నాకు జ్ఞానాన్ని తెలియజేయండి 10 మందికి అన్నాడు. నీకు చేత అయితే జ్ఞానం చక్కగా అర్థం చేసుకొని నువ్వు చక్కగా ఏడ్చు ముందు, తప్పుడు జ్ఞానం అంతా చెప్పకుండా. అది విడిచిపెట్టి నేను స్వామివారి ప్రతిమ ఉత్సవం చేస్తామంట. ఉత్సవం చేసి ఇది సపరేట్ మతం అని అనిపించి ఇంకా మొదటికే ఇప్పుడు ఎట్లయితే మొట్టమొదట హిందూ మతం ఏర్పడింది, క్రిస్టియన్ మతం ఏర్పడింది. ఆ పొద్దు వీళ్ళు జ్ఞానార్థంతోనే చేశారు ఉత్సవం. ఆయన భగవంతుడైనా ఉత్సవం చేశారు. ఎవరైనా ఒకవేళ కృష్ణుని ఉత్సవం చేసినా, ప్రభువుని ఉత్సవం చేసినా, ఎవరిని చేసినా ఆయన భగవంతుడు, ఆయన గురువు అనేటువంటి భావంతోనే నీ మాదిరి చేసింటారు వాళ్ళు కూడా. కానీ మాయ ఏం చేసింది, చూసే వాళ్ళని దాన్ని అడ్డం పెట్టి ఇది ఒక మతం క్రియేట్ చేసింది. హిందూ మతము, క్రిస్టియన్ మతము. ఇవన్నీ కాదులేండి, మళ్ళీ కొత్తగా ఖురాన్ గ్రంథం తెప్పించి ముందర పెడితే ఇది కూడా ఒక మతము. వాళ్ళు ఎప్పుడైతే బయటికి ఆచరణలు మొదలు పెడతారో అప్పుడు అది కూడా మతము అని క్రియేట్ చేసింది. ఈ పొద్దు నువ్వు కూడా ఎప్పుడైతే కొత్త ఆచరణలు మీరు మొదలుపెట్టి మీరు కృష్ణాష్టమి చేస్తే సరే హిందువులే అనుకుంటున్నారు, వేమనియోగం చేస్తే సరే హిందువులే అనుకుంటున్నారు. రావణ బ్రహ్మం చేసినా పోర్లు వీళ్ళు కూడా ఏదో హిందువుల్లోనే వీళ్ళు ఒక తెగలే, వీళ్ళు ఒక రకంలే అని అనుకుంటారు. ప్రభువుని చేర్చి వీళ్ళు క్రిస్టియన్స్లే అనుకుంటున్నారు. మీరు స్వామివారిని చేర్చే ఏ మతంలో ఒప్పుకుంటారు ఇది మాది పలానా మతం అని, లేదా చూసేవాళ్ళు వీళ్ళది యా మతం అని అనుకుంటారు? మీరే చెప్పండి. మీరు చేసేటువంటి ఆచరణ వల్ల కొత్త మతం తయారు కదా. ఈరోజు స్వామివారు చెప్పినటువంటిది త్రైత సిద్ధాంతము అనేది ఈ బయటి ఆచరణలతో కూడుకొని ఉందా, లోపల ఆచరణలతో కూడుకొని ఉందా? ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేయడము అని చెప్పినారు. ఆత్మ 3 విధాలుగా ఉంది, 3 పురుషులుగా ఉన్నాడు. ఆ 3 పురుషులుగా ఉన్నటువంటి ఆత్మని అధ్యయనం చేయడము. ఎక్కడుందా అధ్యయనము? శరీరం బయటకు ఉందా, శరీరం లోపలికి ఉందా? నువ్వు లోపలికి చూస్తే ఆధ్యాత్మికం అవుతుంది. నీ మార్గం అంతా లోపలికి ఉంది. త్రైత సిద్ధాంతం అంతా లోపలికి చూపిస్తా ఉంటే మీరు ఈరోజు బయట చూపులు చూస్తూ బయట చెప్పే మనుషులు చెప్పేదాన్ని మనుషుల్ని గొప్పగా పెట్టుకొని బయట చెప్పినటువంటి పనులన్నీ చేసుకుంటా దాన్ని ఏమంటారు మరి? మతం అనరా? మతం అంటే ఒక గుంపును సమ్మతించి నువ్వు ఆ గుంపులో ఉంటే ఏమవుతుంది, అది మతం అవుతుంది అని చెప్పలేదా పెద్ద ఆయన? మరి రోజు మీరు మతానికి కట్టుబడి ఉంటున్నారు, కానీ మీరు కూడా మతంగా తయారవుతున్నారు. కానీ మీరు జ్ఞానులుగా ఉన్నారా? మీరు జ్ఞానులుగా ఉండే వాళ్ళు లోపల చూసుకోవాలి, శరీరం లోపలికి. కానీ శరీరం బయటికి కూడా చూస్తాడా? శరీరం బయటికి కూడా యోచన చేస్తాడా? ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేయడము అని అర్థం, ఆత్మను తెలుసుకోవడము అని అర్థం. ఆత్మను తెలుసుకోవడము అంటే నీ శరీరంలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయడమే అది ఆధ్యాత్మికం అంటాం. కానీ శరీరంలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకోకుండా, శరీరం లోపల దృష్టి సారించుకోకుండా బయట వ్యవహారాలు చేస్తూ చాలామంది ఆధ్యాత్మికం అనే పేరు పెట్టుకున్నారు. అది ఎట్లుంటుంది అంటే నువ్వు చేయకున్నా కానీ ఆ పేరును మీరు పెట్టుకొని నేను చేస్తున్నట్టు మోసగించినట్టు ఉంటుంది ఇతరులను. సరే, ఇతరులంతా ఏమిటో ఆధ్యాత్మికం తెలియదు కాబట్టి వీళ్ళు అదే నిజంగా ఆధ్యాత్మికంలో ఉన్నారేమో అనుకుంటారు. కానీ ప్రతి మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ జ్ఞానము భక్తి అనేటువంటి విషయాల్లోకి వస్తే బయట ఉండేటువంటి జ్ఞానంలోనే ఉన్నారు, బయట ఉండేటువంటి భక్తిలో ఉన్నారు. వీళ్ళు అంతర్ముఖంగా శరీరం అంతర్ముఖంగా ఉండేటువంటి జ్ఞానంలో ఏమాత్రం లేరు. అటువంటిప్పుడు వాళ్లకు ఆత్మ అనేది ఏమిటిదో తెలియదు, జీవాత్మ అనేది ఏమిటో తెలియదు, పరమాత్మ అనేది ఏమిటో తెలియదు. మనం త్రైత సిద్ధాంతం అనేది ప్రకటిస్తూ 3 ఆత్మలు ఉన్నాయని చెప్పాము. అది భగవద్గీతలో కూడా ఆ విషయం ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. ఈ 3 ఆత్మల విషయాన్ని మనం లెక్కేసుకుంటే 3 ఆత్మలు పురుషులుగా ఉన్నాయని, మిగతా అంతా స్త్రీతత్వం కలిగిందని, ప్రకృతి తత్వం కలిగిందని చెప్పారు. సరే, ఈ 3 ఆత్మల విషయం తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అంటాం. అందువల్ల తెలుసుకోండి, శరీరం బయటికి మీరు ఏ ఆచరణ చూసినా ఏది చూసినా శరీరం బయటికి యోచన చేస్తే అది మతం కిందికే పోతుంది, అది మార్గం కాదు.
నీకు మార్గము కావాలా, శరీరం లోపలికి చూసుకో. శరీరం లోపల దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకోవాలనేదే ఆధ్యాత్మికం అంతా ఉంది. 3 దైవ గ్రంథాలు కూడా అదే చెప్తున్నాయి. త్రైత సిద్ధాంతం కూడా అదే చెప్తా ఉంది. త్రైత సిద్ధాంతము ఒక మార్గము. ఆ మార్గం ఎక్కడుంది? బయట లేదు, లోపల ఉంది. నేను బయట పోయి ప్రభువాన స్వామికి జై అంట. ఎవడు అడిగాడు ఆయన నిన్ను? నువ్వు పెదవులతో నీటటోళ్ళు కనపరిచే వాళ్ళు తండ్రి ఉంటారు పో అని చెప్పినాడు ఆయన. ఆయనది అవసరం లేదు ఆయనకి. అర్థమైందా? సరే, మరి నీ ఎట్లాంటి వాళ్ళు ఈ విధంగా కావాలని ఇంటెన్షన్తో, మరి దీని వెనకాల ఎవడన్నా ఉన్నాడా, లేదంటే నీకు సొంతంగా పుట్టిన దుర్బుద్ధి మాకు తెలియదు, కానీ దీన్ని ఈ విధంగా తప్పుడు విధానంగా, ఈ జ్ఞానాన్ని తప్పుదావ పట్టించే విధంగా, ఈ ఆత్మల విషయం అర్థం కాకుండా, ఈ త్రైత సిద్ధాంతం అనేది అర్థం కాకుండా చేయాలనేటువంటి ఇంటెన్షన్తో నువ్వు చేస్తున్నావు అనేది మాకు క్లియర్గా అర్థమైంది. మరి ఈ మందిరం అంతా మాకు అప్పచెప్పినాడు, మేమే దీన్ని చూసుకునే వాళ్ళము, మాకే అర్హత ఉంది కాబట్టి మాకు ఇచ్చినాడు అని చెప్పుకునే నాయలంతా ఏం గాడిదలు కాస్తున్నారు ఈరోజు. అంటే సిద్ధాంతాన్ని ఇటు తప్పుదావ పట్టిస్తాను మీకు కళ్ళ కనపరాలేదా? చక్రాలు పెట్టి కాలక్రమ చక్రాలకు అర్థం ఇది అని స్వామివారు చెప్పిన అర్థం కాకుండా వేరే వేరే అర్థాలు వేసి వాళ్ళు ముందరకు పెడతా అంటే మీరు ఏం చేస్తున్నారు? స్వామివారి పేరు పెట్టి కింద అర్థం వీళ్ళది రాసి ఇది స్వామివారి భావము అని అంత క్లియర్గా అంత పబ్లిక్గా రాసి వాళ్ళు పెడతా ఉంటే మీరు ఏం గాడిదలు కాస్తారా? నాకు అర్థం కాదు. అసలు జ్ఞానం అనేది మీకన్నా అర్థమైంది కొంతన్నా? మీకు ఏమాత్రం బాధ్యత అనేది ఉందా కొంతన్నా? బాధ్యత ఉన్న వాళ్ళు అయితే మీరు ఇట్లా ఉంటారా? దేవుని పట్ల, దేవుని జ్ఞానం పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు అయితే మీరు ఈ విధంగా ఉంటారా? ఇప్పటికన్నా మారండి రొంత. ఇంకా ఏం చెప్తున్నారు? స్వామివారేమో కాలకర్మ చక్రాలు అంటే దేవుని ముద్ర అని చెప్పని ఈ విధంగా కాలచక్రము, గుణచక్రము, కాలచక్రము, కర్మచక్రము, బ్రహ్మచక్రము అని 4 చక్రాల విధానాన్ని, సృష్టి రహస్యాన్ని దేవుని ముద్రగా స్వామివారు చూపిస్తే, మళ్ళా ఇంకోటి ఇటు తప్పు నాకుడులు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5వ చక్రం పెట్టినారు. 5వ చక్రం పెట్టి దానికి శ్రీచక్రము అని పేరు పెట్టినారు. నువ్వు ఇప్పుడు వచ్చి శ్రీచక్రం అని పేరు పెడతావు, రేపొద్దున ఇంకోటి వచ్చి భూచక్రం అని పేరు పెడతాడు. మరి మీటటోళ్ళు కదా గ్లాని కలగజేస్తాడంటే జ్ఞానంలో. మళ్ళీ గ్లాని తీసేయనికి వచ్చినాడంటాడు. దానికి వాళ్ళంతా మళ్ళీ వాళ్ళని గుడ్డిగా అనుసరించేదే కాకుండా ఈయనే బ్రహ్మంగారు కాబట్టి మేము ఈయన వెనకాలే పోతాం, పోండి లచ్చనంగా 3 ఇవ్వడొద్దన్నాడు మిమ్మల్ని. మేము పొద్దు చెప్తున్నాము కదా, గ్రంథంలో కానీ గుర్తు చేస్తున్నాం మీకు. లేకపోతే మీకే తిప్పలు వస్తాయి, రేపు పొద్దున అనవసరంగా కర్మ సంపాదించుకుంటారని మీ మేలు కోసం చెప్తున్నాం. అర్థం చేసుకుంటారా బాగుపడతారు, లేదు మేము ఇట్టే పోతాము, పోతే అశుద్ధం రా, దాంట్లో అద్దుకొని తినకూడదు అంటే నేను దాన్నే అద్దుకొని తింటానేమో ఏం చేస్తాను చెప్పు. అందువల్ల మీరు అట్టే పోతాను, పో లక్షణంగా పోండి. మేము మనిషిని నమ్మి మనుషుల వెనకాలే పోతాము, మాకు వాళ్ళు చెప్పిందే కరెక్టు, మా గురువు చెప్పిందంతా పని లేదంటే లక్షణంగా పోండి. ఎవరు వద్దన్నారు? మీరు చెప్పిందంతా అందరూ నమ్మాలని రూల్ ఉందా? మేము చెప్పింది కూడా మీరు నమ్మాలని రూల్ ఏం లేదు. మీరు దేవుడు చెప్పిండే చెప్తున్నామని తెలిస్తే ఒకటికి 4 సార్లు ఎదురికి చూసుకొని జాగ్రత్త పడతారు. లేదు మేమే చెప్తున్నాము, మేము మీద సరిపోగా చెప్తున్నాము, అసూయతో చెప్తున్నాము, ఇంకోటి చెప్తున్నాం అనుకుంటే అట్లే పోతారు. పోండి. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం? మాకేమో నష్టం, మీకు నష్టమా? కర్మ సంపాదించుకునేది మీరు. అర్థమైందా? ఇక మీటటోళ్ళే వెనకడికి కృష్ణుడు ఆవు దూడలు ఆయనకి బాగా ఇష్టం కదా ఆ కాలంలో. అవి బాగా ఆయన చూస్తానే ఆయన దగ్గర పోయి ఆయన స్పర్శకి అసమానం ఆయన దగ్గరే ఉంటాను ఆయన. ఎప్పుడో ఆయన కడపరాకుండా పోయినాడు 2 నెలలు ఎక్కడో, 1 నెల 2 నెలలు ఎక్కడికో ఊరికి పోతే ఏం చేశాను, ఇంకా ఆయన అంట లేడు కదా అని చెప్పని వీళ్ళు ఆవుని పూజించేది, ఆవు దూడని పూజించేదని మొదలు పెట్టినారంట. ఇక మీ అటోళ్ళే. అర్థమైందా? అంటే ఆవుదుడిని గొప్పగా పెట్టుకున్నాడు కదా ఆయన, గొప్పగా చెప్పినాడు కదా అని ఆవుదుడిని పూజించేదని మొదలు పెట్టినారంట. అట్లాగానే మీరేం చేస్తున్నారు? ఒరే ఆయనేమో దేవుడు, ఆయన సృష్టించిన దాంట్లో ఇది అనే అర్థం లేకుండా, ఆయన సృష్టిలో భాగం కదా అనేటువంటి అర్థం లేకుండా మీరు ఆవు దూడని పెట్టుకొని దేవునితో సమానంగా పూజ చేసినారు ఆ రోజు. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? ఆయన బ్రహ్మంగారు గురించి గొప్పగా చెప్పినాడు కదా, లేకపోతే ఇంగూరు గురించి గొప్పగా చెప్పినాడు కదా,
కాబట్టి ఈ పొద్దు కూడా బ్రహ్మంగారు అని ఒక పేరు పెట్టుకొని వచ్చే వాడు నిజమా కాదా ఇంకోటే అన్ని యోచన చేయకుండా ఒకవేళ నిజమే కానిలే, నిజమైతే ఒకవేళ నిజంగా బ్రహ్మంగారే వచ్చారనుకో, నిజంగా బ్రహ్మంగారు వచ్చి మీరు బ్రహ్మంగారు పూజ చేయమని చెప్పినాడా మిమ్మల్ని? బ్రహ్మంగారు మీకు గురువు అని చెప్పినాడా? బ్రహ్మంగారి స్వామి స్వామి అని పిలిచి బ్రహ్మంగారు అంటే పడండి అని చెప్పినాడా? ఆయన కూడా సృష్టిలో విధానమే కదా, అంటే సృష్టిలో భాగమే కదా. మిమ్మల్ని ఎట్ట పుట్టించినాడు, బ్రహ్మంగారు కూడా ఎట్ట పుట్టించుంటాడు. అర్థమైందా? అందరినీ పుట్టించినోడు దేవుడు, ఆయనే గురువుగా భూమి మీదకి వచ్చి జ్ఞానం చెప్పినాడు. కానీ మీరు గురువు చెప్పిన దాన్ని గురువునే పక్కకు వారెక్కి ఒక మనిషిని పట్టుకొని మీరు పరిగెత్తుతే మిమ్మల్ని ఏమనల్లా? మీరటోళ్ళ గురించి ఏం చెప్పినారు చూడండి. ఇగో నిశ్చయముగా ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరండి. మీ నిర్మాతను సృష్టికర్తను వేడుకోండి. మిమ్మల్ని పుట్టించుడే సృష్టికర్త. అర్థమైందా? ఆయనే భూమి మీదకి మనిషిగా వస్తే ఆయన జ్ఞానం చెప్తే, గురువు జ్ఞానం చెప్తే, మీరు గురువుని పడిచిపెట్టి గురువు పక్కకు పోతానే రెండాళ్ళకే మనుషుల్ని పట్టుకొని ఈయనలోనే ఉన్నాడు భగవంతుడు, ఈయన ఒకడు ఆ పక్క ఈడే భగవంతుడు అని ఈ పక్క బ్రహ్మంగారు అని పేరు ఆయన చెప్పినాడు గొప్పగా కాబట్టి ఈయనే భగవంతుడు అని ఈయపను ముఖ్య వాళ్ళు కొంతమంది వ్యక్తి పూజలకు దారితీస్తారు. మీరు ఇక్కడ ఏం చెప్పినారు దాని వివరం చూడండి. ఆవు దూడను ఆరాధించి మీకు మీరు అన్యాయం చేసుకున్నారు, దానివల్ల పాపం వచ్చింది. అలా చేసిన వారు ఘోర పాపాత్ములంట. అంటే గురువును కాదని, ఎట్ట గురువు లేడు కదా అని, గురువు పలానోని గురించి గొప్పగా చెప్పినాడు కదా, లేకపోతే పలానా దాని గురించి చెప్పినాడు కదా, లేకపోతే పలానా వ్యక్తి గురువు దగ్గరే ఉన్నాడు కదా, గురువు పలానోని మెచ్చుకున్నాడు కదా. మెచ్చుకుంటాడు మంచి కాదమా? మీరు పుట్టినట్టు వాడు పుట్టినాడు ఎవడనే కానీ. సృష్టిలో అందరినీ పుట్టించినట్టు అన్ని పుట్టించినాడు. నీకు దేవుడైతే ఆయన కూడా వాడికి కూడా దేవుడే. అలా చేసిన వారు ఘోర పాపాత్ములు. అటువంటి వారిని జ్ఞానంతో మార్చి, అంటే వారిని చెడు నుంచి మంచికి మార్చి లేకుండా చేయండి. సంపండి అంటే మొత్తానికే సంపమని కాదు. అర్థమైందా? ఈ విధంగా ఇప్పుడే కాదు, అంత ముందు కాలంలో కూడా ఇటువంటి వాళ్ళు మీరేటోళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా గురువు భూమి మీద వచ్చినప్పుడు ఆయన రెండాలు కనపరాకుండా పోతానే వెంటనే ఆయన దేనైతే గొప్పగా పెట్టి చెప్పినాడో, లేకపోతే ఏదైతే ఆయన దగ్గర ఉన్నదో దానినే పట్టుకొని దానిని పూజ చేసేవాళ్ళు. ఏమంటారు మిమ్మల్ని? పాపాత్ములు అనక. ఇంకా ఈ బ్రహ్మంగారని చెప్పుకుంటున్నాడు కదా, ఇతను కూడా చెప్తున్నాం, బాగా గుర్తుపెట్టుకో. ఏం చెప్తున్నారు చూడండి. మీకు మీ ఏటోళ్ళ గురించే చెప్పినది ఇది. ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి దాని వలన గౌరవము ధనము పొందే నిమిత్తము ఇది అల్లా తరపు నుండి వచ్చింది అని ప్రజలకు చెప్తారో వారికి వినాశనం ఉంటుంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి చెడు తప్పదు, మరియు వారు పొందిన ధన గౌరవములకు కూడా వారికి నాశనము తప్పదు అని చెప్తున్నారు. మీరు ఏం చెప్పారు ఈ మధ్య? మేము గ్రంథాలు కూడా రాచాము, భగవద్గీత నేనే రాచాము సొంతంగా. రాచావు? ఏం రాచావు? నీకు బుద్ధి పుట్టిందల్లా రాసి త్రై సిద్ధాంతం అంటే 4 ఆత్మలు, త్రై సిద్ధాంతం అంటే 4 ఆత్మలను రాచావు. ఏం చెప్పినాడు ఈడ? ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళకి స్వామివారు రాసినటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథం కూడా చూపించి ఇది నేనే రాసినాను, స్వామివారు కొంత రాసినారు, నేను కొంత రాసినా అని చెప్పుకున్నాడు. నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు అనే విషయాలు. ఏం చెప్పారా? దేవుడు చెప్పిన 3 విధములు కాకుండా 3 విధములు ఏంటివి? మొట్టమొదటి ఆకాశవాణి ద్వారా ఎవరు చెప్తున్నారు? ఆత్మే చెప్తున్నాడు. ఆడ కూడా పరమాత్మ చెప్పట్లేదు. అర్థమైందా? మళ్ళీ తెరచాటు విధంగా తెరచాటున ఎవరు చెప్పారు? సూర్యుడు లేదా జిబ్రయిల్ ఇద్దరు ఒకటే అని చెప్పారు, లేదా నమ్మదగిన ఆత్మ అని చెప్పారు. ఒకవేళ మీరు అన్నట్టుగా జీవుడు ఎట్టాగు జ్ఞానం చెప్పడు, సూత్రం ప్రకారము జీవునికి చేత కాదు. పోనీ పరమాత్మ చెప్తా అంటే పరమాత్మ ఆయన చేతనైనా ఆయన చెప్పడు. మరి ఎవరు చెప్పల్లా? మధ్యలో ఆత్మే చెప్పల్లా. తెరచాటు నుంచి చెప్పినా, ఒకవేళ ఏ మనిషిలోంచి చెప్పినా, ఒకవేళ ఎన్నో దూరి చెప్పినా, కనపచ్చి చెప్పినా, కనపరాకుండా చెప్పినా మధ్యలో ఆత్మే చెప్పల్లా. కానీ మీరేమంటారు? ఆత్మ చెప్పదు, పరమాత్మ చెప్తుంది, రహస్య గురువు చెప్తాడు. ఇప్పుడు నీకేందో నువ్వు చెప్తున్నావు కదా, నాకు కనెక్ట్ అయ్యి ఉంది ఆడో, నీ పిండాకుడు ఏది కనెక్ట్ అయ్యేది? ఆ విధంగా 3 విధములు కాకుండా మనుషులు చెప్పేదాన్ని, వ్రాసేదాన్ని, ఎక్కడైతే అంటే మనుషులు చెప్పడం రాయడం ఎక్కడైతే జరుగుతుందో అలాంటి వాటి ద్వారా గౌరవం పొందు నిమిత్తం, అంటే దీనివల్ల మనం గౌరవం పొందాలా అని అనుకొని దాని నిమిత్తము వారు రాసిన గ్రంథాలను
ఇది దేవుడు చెప్పినవి ఇవి, అంటే దేవుడే చెప్పిన దాన్ని మనం రాసినాము, ఇది దైవ గ్రంథములు అని ప్రచారం చేయడము, అటువంటి పనులు చేయడం వల్ల వారికి ఘోరమైన పాపం వస్తూ ఉంది అని చెప్పినాడు. దైవ గ్రంథములు పక్కనే ఉండి దైవ గ్రంథములతో పాటు గౌరవం పొందుచు దైవ గ్రంథములను పేరు తెచ్చుకోవాలని ఆశించు వారందరికీ, అంటే వీళ్ళు సొంతంగా రాసినవి కూడా దైవ గ్రంథాలు పక్కనే పెట్టి ఇవి కూడా దైవ గ్రంథములే అని చెప్పి మీరు రాసిన వాళ్ళు మీరు పేరు తెచ్చుకోవాలని చెప్పని ఆశించే వాళ్ళందరికీ వినాశనము తప్పదు అని చెప్తున్నాడు ఈడ. అర్థమైందా? ఈరోజు మనం జ్ఞానం అనేది చెప్పకుండా ఏమి చెప్పినా మనం గురువు చెప్పిన జ్ఞానాన్ని సరైన పద్ధతిలో చెప్పుకోవాల్సిందే. కానీ నాకు ఆ కనెక్ట్ అయి ఉంది, బయట పరమాత్మతో కనెక్ట్ అయి ఉంది, నాకు 9వ నంబర్ పరమాత్మే చెప్తున్నాడు లోపల, నాకు నీకు దేవుడు చెప్తున్నాడు, దయ్యం చెప్తాను, దేవుడికి తెలుసు. నీకు దేవుడు చెప్తా అంటే శాస్త్రబద్ధమైన జ్ఞానం రావాలా. నీకు దయ్యం చెప్తా ఉంది కాబట్టి శాస్త్రబద్ధత లేకుండా ధర్మ వ్యతిరేకమైన బోధ చేస్తున్నావు నువ్వు. అర్థమైందా? ఇంకా ఏం చెప్తున్నారు? దైవ గ్రంథంలో దైవ వచనాల పట్ల, అంటే దేవుడు చెప్పినటువంటి జ్ఞానం పట్ల విముఖత ప్రదర్శించే వానికంటే మించిన దుర్మార్గుడు ఎవడు ఉండడు. కాబట్టి ఈ వాక్యముల పట్ల విముఖత తెలిపేవానికి ఫలితముగా భయంకరమైన శిక్ష విధిస్తాము. అర్థమవుతుందా? స్వామివారు ప్రత్యక్షంగా ఆయనే చెప్పినటువంటి విధానాన్ని మీకు ముందర పెట్టి, ఒరే నాయన మీకు జ్ఞానం చెప్పేవాడు 6వ నంబర్గా ఉండేవాడే, ఆయన తప్ప మీకు ఎవరు జ్ఞానం చెప్పేవాడు లేడు, లోపల నీ జ్ఞానం అర్థం చేసేటట్టు చేయాలన్నా లేదు, నువ్వు యోగం ఆచరించి మోక్షం పొందాలన్నా నీకు ఈయనే 6వ నంబర్గా ఉండే ఆయనే దారి అని చెప్పి అంత క్షుణ్ణంగా అంత క్లియర్గా ఆయనే చెప్పి ముందర పెడితే, ఆ దైవ జ్ఞానాన్ని ముందరగా ఆయన చెప్తే మీరేం చేస్తున్నారు? గ్రంథాలు రాసినది ఎట్లా రాసి ఉంది, మీరు గుడ్డోలుగా ఉన్నారు కాబట్టి మీకు కనీసం వినపడానే వినపడుతుందేమో అని స్వామివారు చెప్పిన దాన్ని కూడా పెట్టాం ముందరికి. అయినప్పటికీ కూడా మీరు దాని పట్ల విముఖత ప్రదర్శించినారు. దాంతో మాకేం పని, మాకు మనిషి చెప్పినదే ముఖ్యం అని చెప్పని అనుకుని ఆ దైవవచనాల పట్ల విముఖత ప్రదర్శించారు. కాబట్టి మీ అంత దుర్మార్గుడు ఇంకోటి ఉన్నాడు అని చెప్తున్నారు ఆయన. ఈ వాక్యాల పట్ల ఈ విధంగా విముఖత తెలిపేవానికి ఫలితముగా భయంకరమైన శిక్ష విధిస్తాము అని చెప్తున్నారు. దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించిన వానికి దేవుని వైపు నుండి దేవుని పాలకులు అనే వాళ్ళు కొన్ని శిక్షలు వేస్తారంట. అర్థమవుతుందా? ఎప్పుడో కాదు, ఇదే జన్మలోనే. మీరు ఆల్రెడీ ఇటనే మొన్న స్వామివారి పుట్టినరోజు పోవాలని ఏదో ఇంకో మనిషి దగ్గరికి, ఆయనే స్వామివారి మనిషి దగ్గర పోతా అంటే యాక్సిడెంట్ అయ్యి 5-6 మందికి దెబ్బలు కూడా తగిలినాయి మీకు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అర్థమవుతుందా మీకు? కొంతన్నా మీరు సరైన విధానంలో ఉంటే ఎందుకుంటారు? ఎందుకు జరుగుతాయి ఇట్లాంటివి? దేవుని జ్ఞానం మీరు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమైతా ఉంది, దైవం ఎడల ఏమాత్రం భయం లేకుండా పోతా ఉందంట. ఈరోజు మందిరం దగ్గర కూడా పెద్దలంటే భయం ఉంది, దైవం అంటే భయం లేదు. ఆ విధంగా వీళ్ళు నడుచుకుంటా ఉన్నప్పుడు ఆల్రెడీ వీళ్ళకి శిక్షలు అనేవి పడుతున్నాయి, దేవుడు శిక్షలు అనేవి వేస్తున్నాడు. వేసినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారంట. ఏం చెప్తున్నారు? పాలకులు కొన్ని శిక్షలను విధిస్తున్నారు, అయినా అవి దేవుని వైపు నుండి వచ్చాయని మనిషికి తెలియకపోవడం వల్ల దైవం ఎడల ఏమాత్రం భయం లేకుండా పోతున్నారంట. దానివల్ల ఒక మనిషిని సన్మార్గంలో పంపేదానికి దేవుడు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తూ ఉంది. అర్థమైందా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మందిరంలో పెద్ద మనిషి వేరే వాళ్ళకి ఏమయ్యా మరి మీరు మందిరంలోనే ఉన్నారు కదా, మందిరంలో మరి నువ్వే అత్యంత ప్రముఖుడివి కదా, మరి మీకే క్యాన్సర్ రోగం వచ్చిందే, మీ ఇంటి వాళ్ళకి మీకే వచ్చిందే క్యాన్సర్ రోగము, మరి క్యాన్సర్ అనేది దేవుడి పాలకులు అని చెప్పని స్వామివారు చెప్పినారు కదా, ఆ జ్ఞానం ఉండే వాళ్ళకి వాళ్ళు అటువంటి క్యాన్సర్ ఇటువంటి రోగాలు రావు అని చెప్పని స్వామివారు చెప్పారు కదా. ఆయన అడిగితే దానికి ఏం చెప్పారు సమాధానం? వాళ్ళు దేవుని పాలకులు మాకు అన్నగారు అవుతారు, ఏమవుతారు? అన్నగారు అవుతారంట, కాబట్టి ఇష్టంతో వచ్చినారంట. అన్నగారు కాబట్టి మా తమ్ముడు లేకపోతే మా చెల్లెలు అని ఇష్టంతో వచ్చినారు. మరి అంత ఇష్టంతో వాళ్ళు వచ్చే మీరు ఇష్టంతో ఇంట్లో పెట్టుకోవాలి కదా, మరి ఏంటికి ఆపరేషన్ చేయించుకుని తిరుగుతున్నారు? ఆపరేషన్ ఏమిటికి అంటే బయటికి పంపించాలని చూస్తారు. ఆయన ఏంటికి పంపించారు? మీ బంధువులు కదా, మీ అన్నగారు కదా పాలకులంతా, మరి ఆపరేషన్ ఏంటిగా మీకు? నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోయింది, అయినా బుద్ధి లేదు అంతా కూడా. జ్ఞానం మీద ధ్యాస పెట్టుకుప్పటికైనా బాగుపడతావు,
మంచుల మీద కాకుండా. ఇంకా ఏం చెప్తున్నారు క్షుణ్ణంగా వినండి. మీకు మొట్టమొదటనే స్వామివారు చెప్పింది కూడా మీకు ముందర పెట్టాము. మీరు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, శ్రద్ధగా వినకపోతే మీకు ఇది అర్థం కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల శ్రద్ధగా బుద్ధితో యోచన చేయండి. ఆ ఎవరు చెప్పనీకి, ఈ ఎవరు చెప్పనీకి, మాకు తెలుదా, వద్దు. మాకు తెలుసు అనేది వద్దు, తెలుసుకోవాలనేది పెట్టుకుంటే బాగుపడతారు. అర్థమైందా? మాకు తెలుసు అని అంటే అదే పెద్ద రోగం మీకు. ఇంకేం చెప్తున్నారు దైవ గ్రంథంలో? ప్రతి మనిషి అంతో ఎంతో బుద్ధి ఉంది, మనిషికి బుద్ధి కలిగి ఉన్నాడు. కానీ ఆ బుద్ధికి విచక్షణ అనేది లేదంట. అంటే యోచన చేయడంలే. ప్రపంచ విషయాల దగ్గర మాత్రం ఎక్కడ లేని యోచనలన్నీ చేస్తారు. కానీ దైవ విషయాల కాడికి వచ్చేళ్ళకి ఆ యోచనలే ఉండవు, గుడ్డిగా నమ్ముతారు. మా పెద్దలు చెప్పినారు కాబట్టి పెద్దలు నమ్మాలా, పెద్దలు ఏం చెప్తే అది చేయాలి. లేకపోతే వీటి ఒకటి ఉండబెట్టుకుంటారు, ఈయన బ్రహ్మంగారు లేకపోతే ఇంకోటి. కాబట్టి ఆ నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకం మీద ఆయన చెప్తే అది అదే కరెక్ట్ అనుకోవాలా. యాదంటర్లో ఏం చేస్తే అదే జ్ఞానంగా మిగతాది కాదు. ఏ బుద్ధి ఏమైంది, విచక్షణ ఏమైంది? ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. అట్లా వినడంలో తప్పులేదు, కానీ నువ్వు యోచన చేయాలి కదా బుద్ధితో. ఒకవేళ వినండి విషయం సత్యమైతే పర్వాలే, అసత్యమైతే, సత్యం కాకపోతే అప్పుడు చెప్పినవాడు ఒకడు చెడిపోతే పర్వాలేదంట. చెప్పినవాడు ఒకడు చెడిపోతే విన్నవారు ఏమవుతారు? 1000 మంది 1,00,000 మంది చెడిపోతారంట. చెప్పినవాడు ఒకడే, వాడు ఎట్టా చెడిపోయినాడు. అది కాదని విన్నోళ్ళు 1000 మంది 1,00,000 మంది చెడిపోతారు. అందువల్ల చెప్పిన వానికంటే ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? వినే వాళ్ళకి జరుగుతుంది. అర్థమైందా? అందువల్ల వినేవాళ్ళుగా ఉండే వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాల. గుడ్డిగా నమ్మకం పెట్టుకుని పోయేది కరెక్ట్ కాదు. అర్థమైందా? జరిగేటువంటి నష్టము ఒకవేళ ధనమో ధాన్యమో అయితే పర్వాలేదంట. అది ప్రపంచ సంబంధమైనది కాబట్టి ఎట్టో ఒకటి చేసుకోవచ్చు. కానీ దైవ సంబంధమైనది ఏమవుతుంది? మనిషి జీవితానికే నష్టము. అంటే మనిషి జీవితానికే నష్టము, మనిషి జన్మకే నష్టము. జీవితం అంతా తప్పు జ్ఞానంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. జీవితం అంతా తప్పు జ్ఞానంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త పడండి. దానినే ఆ తప్పు జ్ఞానాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటిప్పుడు ప్రస్తుత జన్మ అంతా కూడా వ్యర్థమవుతుంది. వాస్తవ జ్ఞానం అనేది తెలియకుండా జన్మని వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు మీరు అని చెప్తున్నారు. అర్థమైందా? దైవ జ్ఞానం అనేది జన్మకు సంబంధించింది, ఒక జీవితానికి సంబంధించినది. కాబట్టి దైవ విషయాలలో ఏది సత్యము ఏది అసత్యము అనేది 1కి 4 సార్లు యోచన చేయాలా. దేవుణ్ణి వేడుకోండి. లోపల ఆరుగా ఉండేటువంటి ఆత్మను వేడుకొని మాకు అర్థమయ్యేటట్టు చేయి తండ్రి అని వేడుకోండి. ఆయన నువ్వు తండ్రివే కాదు పో, నువ్వు అన్నయ్యి, నువ్వు మెనమామవి, లేకపోతే నువ్వు పాలకునివి, నువ్వు పని మంచివి అని అంటే ఆయన ఏడికి చెప్తాడా? మీకు ఏడికి అర్థమయ్యేటట్టు చేస్తాడు జ్ఞానాన్ని చెప్పండి. స్వామివారు చెప్పిన ఒరే ఆరుగా ఉండేవాడేరా నాయన, ఆయన మీకు తండ్రి, ఆయనే మీకు అది చెప్పాల జ్ఞానము, ఆయన తప్పేవాడు జ్ఞానం చెప్పేవాడు లేడు అని అంత క్లియర్గా స్వామివారు చెప్తే, అయినా కూడా లేదు మేము 6 ఒప్పుకోము, 6 ఇడిచిపెట్టాలా, 9నే పట్టుకోవాలా, మేము 6 నమ్మము, 6 పాలకుడు 6 పని మంచి, అందుకే మిమ్మల్ని అటు నూకిండేది పెద్ద ఆయన పక్కకి. మీ జ్ఞానవర్తం కాకుండా చేసి దేవుడు మిమ్మల్ని పక్కకు నూకిండేది, అపమార్గం పట్టించినదే దానికి. అర్థమైందా? మీరు దేవుని మీద విశ్వాసం లేదు, మీకు ఆత్మ మీద విశ్వాసం లేదు. మిమ్మల్ని ఎవడైతే పుట్టించినాడో వాడినే మీరు నమ్మడం లేదు, వాడినే మీరు పని మంచి అంటున్నారు. మిమ్మల్ని దేవుడు ఎట్ట అర్థమయ్యేటట్టు చేస్తాడో మీకు జ్ఞానం నాకు అర్థం కాదు. అందువల్ల మీరు ఆత్మన్యాయాన్ని గురించి మరొకసారి పరిశీలన చేసుకోండి. ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు, వాస్తవమే, అతన్ని మీరు నమ్మారు. ఆ నమ్మకంతో సరిపోదు కదా. నమ్మకం ఉంటే నమ్మకంతోనే సరిపోదు అని స్వామివారు ఇంతకుముందు ఒక మీటింగ్లోనే చెప్పడం జరిగింది. నమ్మకం ఉన్న చోట మోసం అనేది కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మీరు గుడ్డిగా పోవద్దండి. మన గ్రంథంలోదే కదా అంటే గ్రంథంలోదేనయ్యా, గ్రంథంలోదే అండర్లైన్ చేసినదే. ఆ గ్రంథంలో గురువు చెప్పిన భావానికి మీరు చెప్తున్న భావానికి కరెక్ట్గా సరిపోతా ఉందా లేదా, శాస్త్రబద్ధత కుదురుతా ఉందా లేదా చూసుకోవాలి కదా. లేకపోతే గ్రంథంలోనే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తానని చెప్పలేదా దేవుడు? సరే, మరి ఆత్మను మీరు అంత తక్కువ అంచనా వేసుకొని మాట్లాడుతున్నారు కదా. కార్యకర్త ఆత్మ కేవలం పని మంచి పాలకుడు మాత్రమే, పనిచేసేవాడు మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి అదే ఆత్మను గురించి స్వామివారు ఇంకా ఏం చెప్పారు గ్రంథంలో, దైవ గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాం. స్వామివారు చెప్పింది దేవుడే చెప్పినట్టు దైవ గ్రంథంలో ఏం చెప్పారో చూడండి. మనిషికి అంటే మరణం వచ్చినప్పుడు మనిషి చేసుకునే కర్మను అంటే పాపపుణ్యాలను పూర్తిగా లెక్కించి పాపపుణ్యముల ప్రకారం జన్మ నిర్ణయించడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? అది మాత్రం అత్యంత రహస్యమైనటువంటి ప్రక్రియ అంట జన్మ నిర్ణయం అనేది. మనిషి కర్మను బట్టి తీర్పు తీర్చే అధికారం ఎవరికుంది? పరమాత్మకు తప్ప ఎవరికి లేదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసి మీటటోళ్ళకి పెట్టి చూడు మనం చెప్తాడు పరమాత్మ గురించే కదా, ఎవడు నమ్మకుండా ఉన్నాడు, ఇక ఏం రాసినారు, మనిషి పాపపుణ్యాలు అంటే మనిషి చేసుకున్న పాపపుణ్యాలను పూర్తిగా లెక్కించి దాని ప్రకారం జన్మను నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంది. అది చాలా రహస్యమైనటువంటి పని. ఆ రహస్యమైనటువంటి పని మనిషి కర్మను బట్టి తీర్పు తీర్చేటువంటి అధికారం పరమాత్మకు తప్ప ఎవరికి లేదు అని రాసినాడు అని అండర్లైన్ చేసి మీకు పెడతారు అనుకో. మీరు దీన్నే నమ్ముతారు గుడ్డిగా. గ్రంథంలో రాసినదే కదా, రాసినదే. అది శాస్త్రబద్ధతకు సరిపోతుందా? ఆయన పనిచేసేవాడా? 9వ నంబర్గా ఉన్నటువంటి పరమాత్మ ఏ పని చేసేవాడు కదా, కేవలం సాక్షిభూతుడిగా ఉన్నాడు ఆయన చెప్తే మళ్ళీ జన్మ నీకు జన్మ అంట కట్టే పని ఆయన చేస్తాడా? మరి అది ముఖ్యమైన సూత్రానికి మూల సూత్రానికి విరుద్ధం కదా, శాస్త్రబద్ధతకు సరిపోదు కదా అని యోచన చేయాలి కదా. వాడు ఎవడో అండర్లైన్ చేసి పెడితే నమ్మేదనా? ఉండేది వాస్తవమే, గ్రంథంలో రాసినది వాస్తవమే. మళ్ళీ దాని తర్వాత ఏముంది? దాని ముందే ఉంది, దాని వెనకలే ఉంది, ఒక పేజీ ముందే ఉంది, ఒక పేజీ వెనకలే ఉంది, అవి కూడా చూడాలి కదా. ఎట్లుంటుందంటే మీకు ఎందుకు మోసపోతారని చెప్తున్నాను నేను. ఇక్కడ ఏముంది? మనిషి కర్మను బట్టి తీర్పు తీర్చే అధికారం పరమాత్మకు తప్ప ఎవరికీ లేదు. అయితే పక్కనే ఉంటుంది, అయితే పరమాత్మ తన అధికారం ప్రకారం పని చేయకోకుండా తీర్పు తీర్చు పనిని తన ఆత్మకి ఇచ్చాడు. అర్థమైందా? తీర్పు తీర్చే పని ఎవరికి ఇచ్చాడు? ఆత్మకే ఇచ్చినాడు అధికారం అంతా. ఇందాకేం చెప్తారు? పరమాత్మకు తప్ప ఎవరికి లేదు అంటారు. వాస్తవమే, అది అండర్లైన్ చేసి చెప్తే మీరు ఆటికి నిలబడిపోతారు ఇంకా. కానీ తర్వాత ఏముంది పక్కనే? పరమాత్మ తన అధికారం ప్రకారం పని చేయకోకుండా తీర్పు తీర్చే పని తన ఆత్మకి ఇచ్చినాడు. దానివలన పరమాత్మకు బదులు ఆత్మే అందరికీ జన్మల తీర్పు తీరుస్తూ ఉంది. ఆత్మే అందరికీ జన్మల తీర్పు తీర్చే పని చేస్తూ ఉంది. అర్థమైందా? ఈ విషయమును బైబిల్ గ్రంథంలో కూడా చెప్పినారంట. ఎక్కడుంది, ఏమనుందని గమనిస్తే, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు, కుమారుని గణపరచని వాడు. అర్థమవుతుందా? కుమారుణ్ణి ఎవరైతే గణపరచలేదో అటువంటి వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ఈ వాక్యం పట్టుకుని కుమారుడు తండ్రి అన్నారు. కుమారుడు అంటే జీవుడు, తండ్రి అంటే పరమాత్మ అని మీరు చెప్పుకుంటారు. మధ్యలో వాడు కేవలం పని మంచి పాలకుడు అని మీరు చెప్తారు. అవునా కదా? మరి ఇక్కడేముంది చూడండి, దానికి అర్థం ఏముంది? ఏం చెప్పారు ఇక్కడ? ఈ వాక్యములో తండ్రి అని చెప్పిన చోట అల్లా అంటే పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. తండ్రి అంటే ఎవరు? పరమాత్మ. ఎవరికి తండ్రి? ఆత్మకు తండ్రి, నీకు కాదు. పరమాత్మని అర్థం చేసుకోవాలి. కుమారుడు అని చెప్పిన చోట ఆత్మని గ్రహించుకోవాలి. మీరేమంటున్నారు? కుమారుడు అంటే పరమాత్మ, తండ్రి అంటే బయట ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు? పరిశుద్ధాత్మ, పరమాత్మ కంటే పెద్దోడు అని మీరు చెప్తున్నారు. మరి తప్పుడు విధానం కాదా? గ్రంథంలో ఆయన రాసి ఉందా? గురువు అట్లా చెప్పాడా? ఏ దైవ గ్రంథంలో ఉన్నా మీరు చెప్పేటువంటి విధానం ఉందా? బాగా మళ్ళీ ఒకసారి చూడండి, ఏముందిడా? తండ్రి అంటే పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. కుమారుడు అని చెప్పిన చోట ఆత్మని గ్రహించుకోవాలి. పరమాత్మ, కుమారుడు, ఆత్మ అని తెలిసినప్పుడే వాక్యంలోని భావం సక్రమంగా అర్థమవుతుంది. లేకపోతే ఏమీ అర్థం కాదు. ఇక మీ మాదిరి తప్పుదావలో పోతారు. దేవుడు తీర్పు తీర్చు అధికారం ఉన్నవాడైనా ఎవనికి తండ్రి తీర్పు తీర్చడు అని వ్రాసి ఉన్నారు. అర్థమైందా? పరమాత్మ పని చేయడు, కావున ఆయన తన పనిని తన కుమారుడైన ఆత్మకు అప్పచెప్పి ఉన్నాడు. తండ్రి పనిని ఆత్మే చేస్తూ సర్వజనులకు మరణ సమయంలో కర్మల నిర్ణయం ప్రకారము రెండవ జన్మ ఏది రావాలనేటువంటి నిర్ణయము అంటే తీర్పును వెల్లడిస్తా ఉంది. ఎవరు? కుమారుడు. ఎవరా కుమారుడు? పరమాత్మ కుమారుడు. పరమాత్మ కుమారునికి తండ్రి అంటే ఆత్మకు తండ్రి. మరి ఈ కుమారుడు నీకేమవుతాడు? నీకు తండ్రి అవుతాడు. నువ్వు ఈ కుమారునికి కుమారుడివి. అర్థమైందా? మరి జ్ఞానం అంతా ఈ విధంగా ఉంటే మీకు బుద్ధి పుట్టినట్టుగా యోనికి బుద్ధి పుట్టినట్టు వాడు పోతాడు. నాకు పేరు ప్రఖ్యాతలు కావాలా, 10 మందిలో మెప్పు కావాలా అని ఒకడు, నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నేను ఏమైనా చేయగలుగుతాను,
నేను అనుకుంటే వాడు కూర్చోవలసిందే, కూర్చోండి కూర్చోవాలి, అది లేయంటే లేయాల, సమాజం అంతా అట్టుండాలి ఇట్టుండాలి, నేను ఎట్టు నిలబెడితే అట్టు నిలబడాలా. మావాడు ఉన్నాడు, మా తమ్ముడు, నీకోసమే చెప్తాండది, గ్రంథంలో చెప్పినవి, దేవుడు చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా విను, ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని మారు రొంతన్న. ఏం చెప్తున్నారు ఈయన? జీవితంలో జ్ఞానం తెలిసి సక్రమంగా బతికిన వానికి, జ్ఞానం తెలిసి సక్రమంగా బతికినటువంటి వానికి పాపకర్మలు తక్కువ ఉంటాయంట. కాబట్టి తర్వాత జన్మ ఎట్లాంటిది వస్తుంది? మంచి జన్మే వస్తుంది. అట్లు కాకుండా ఇప్పుడు ఉండేటువంటి జన్మలో ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి జ్ఞానాన్ని. ఇప్పుడు ఉండేటువంటి జన్మలో అధికారము, ధనము ఉంది కదా అని చెప్పని తాను ఏమి చేసినా తన బలంతో జరుగుతుంది, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నేను చెప్పినట్టు నేను మనుషులు ఉన్నారు, నేనేం చేసినా జరుగుతుంది అని పాపము అనే దాన్ని లెక్కించుకోకుండా తన ఇష్ట ప్రకారం పనిచేసిన వానికి తర్వాత జన్మలో భయంకరమైన నరకం అనుభవించినట్లు నిర్ణయించి పంపబడుతుందంట. ఎవరు నిర్ణయించేవాడు ఎవరు? తీర్పు తీర్చేవాడు ఎవరు? ఆత్మ. నిన్ను పుట్టించినోడురా, మిమ్మల్ని పుట్టించినోడు, అందరినీ సర్వ జీవరాశులను పుట్టించినోడు ఆయనే తీర్పు తీరుస్తాడు. ఒకానొకప్పుడు నేను రేపు ఇంట్లోంచి బయటికి నూకేస్తానా, నేను తీర్పు తీర్చినా అని చెప్పి మాట్లాడారు మీరు. అర్థమైందా? ఎన్ని కర్మ సంపాదించుకునే పనులు తప్పితే ఇంకోటి ఏం లేదు. ఎంత పాపం సంపాదించుకునే పనులు మీరే చూసుకోండి. దేవుడు చేసే పనులన్నింటినీ మేమే చేస్తున్నాం, మాకు అధికారం ఉందని మీరు చెప్పుకుంటే ఎంత పాపం వచ్చే పనులు అయితే ఏవి? ఈ విధముగా మరణ దినమున పాప పుణ్య కర్మల తీర్పడే తీర్చబడుతుంది. పుణ్యము గలవాడేమో సుఖాలను అనుభవిస్తాడు, అట్లే పాపం గలవాడు లేని కష్టాలను అనుభవించే జన్మ కొని తెచ్చుకుంటాడు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? మరి అటువంటప్పుడు అది కూడా ప్రపంచ విషయాల కాడ కాకుండా మీరేం చేస్తున్నారు? దేవుని జ్ఞానం దగ్గరే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ విధంగా ఆత్మ అనేవాడు ఆయన ఉన్నాడు మనతో పాటే. ఆయన మనకు దేవుడు, ఆయన మనకు సృష్టికర్త, తీర్పు తీర్చేవాడు. ఆయన మనల్ని అహర్నిశలు గమనిస్తున్నాడు. మనకి సాక్షిగా కూడా ఆయన ఉన్నాడు శరీరంలో. పరమాత్మ బయట ప్రపంచం అంతా ఆయన సాక్షిగా ఉంటే, ఆయన బయట ప్రపంచం అంతా సాక్షిగా ఉన్నాడు, శరీరం లోపల కూడా సాక్షిగా ఉన్నాడు. ఈయన ఆత్మ జీవుడు చేసే ప్రతి పనికి, జీవుడి యొక్క ప్రతి భావానికి సాక్షిగా ఉన్నాడు. అర్థమవుతుందా? మరి ఇంకేం చెప్తున్నారు చూడండి ఆయన గురించి, ఆత్మని గురించి. చనిపోయిన దినమున ఒక్క క్షణములో, చనిపోయిన రోజు ఆఖరిలో ఒక్క క్షణములో ఆత్మచేత రెండవ జన్మకు సరిపడే కర్మ నిర్ణయం అవుతా ఉందంట. ఒక్క క్షణములోనే. మాకు జన్మలు లేవు అనే వారిని కూడా వదలడం లేదు. చావును చవి చూసిన ప్రతి మనిషి ఒక్క సెకండ్ కాలంలో తీర్చబడేటువంటి తీర్పుకు లోను కావాల్సిందే. ఎవరైనా కానీ నాకు ఇప్పుడు అధికారం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నేను ఇంతటోని కదా, అంతటోని కదా, అవన్నీ కుదరవు. అర్థమైందా? చనిపోయిన జీవాత్మలన్నీ ఆత్మ వద్ద హాజరు కావాల్సిందే. మరణము పొందు జీవుడు రెండవ జన్మకు కావాల్సినటువంటి ప్రారంధ కర్మను మరణం పొందేటువంటి చివరి క్షణంలో, ఒక్క క్షణంలోనే శరీరం అందే ఆత్మచేత తీర్పు తీర్చబడి. అర్థమైందా? ఎవరు తీరుస్తున్నారు తీర్పు? ఆత్మే. ఎవరైతే మీరు కార్యకర్త అని చెప్పుకున్నారో, కేవలం పని మనిషి అని చెప్పుకున్నారో, ఆయనే మీకు తీర్పు తీర్చేవాడు. జాగ్రత్తగా ఉండండి భయంగా. ముఖ్యంగా మేము జ్ఞానంలో ఉండే వాళ్ళంతా బాగినండి. నేను పండితుడను, నేను జ్ఞానిని, యోగిని అన్న వాళ్ళు కూడా మౌనముగా ఉండి కర్మ తీర్చు ప్రకారం పోవాల్సిందే. ఏం మాట్లాడడానికి లేదు నీకు అవకాశం. తీర్పు తీర్చు విధానము ఎవరికీ తెలియకపోవడం వల్ల చాలా మందికి రెండవ జన్మ అనేటువంటి భయమే లేకుండా పోయిందంట. అర్థమవుతుందా? సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాం? మా తెలియదా ఉన్నది, రెండో జన్మకి పోతాము, మళ్ళా కర్మ తీర్పు తీరుచ్చారు, పాపపుణ్యాలను బట్టి జన్మ వచ్చాది, ఇవన్నీ మేము తెలుసుకున్నాము కదా గ్రంథంలో. మరి ఇప్పుడు ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని అడగచ్చు మీరు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏమిటిదంటే, మనం బయట ప్రపంచంలో లేము, మనం ప్రపంచ సంబంధమైన కర్మలు మాత్రమే మనం సంపాదించుకుంటున్నాము అనేదానికి మనం బయట ప్రపంచ విధానంలో లేము, మనం జ్ఞానము దగ్గర ఉన్నాము. అందువల్ల ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినమని మేము చెప్పడం లేదు, గ్రంథంలోనే చెప్తున్నారు, దైవ గ్రంథంలోనే. అర్థమైందా? ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా శ్రద్ధగా వినమని తెలుపుతున్నాము. పాపములు ప్రపంచ సంబంధమైనటివి సర్వసాధారణంగా ఉంటాయంట. అంటే పాపాలు, నువ్వు చేసుకున్నటువంటి పాపాలు అనేటివి ప్రపంచ సంబంధమైనటివి సర్వసాధారణంగా ఉంటాయి. అయితే మరొక రకమైన పాపము కొందరికి మాత్రమే అరుదుగా ఉంటుంది.
మరొక రకమైన పాపము కొందరికి మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి పాపములు 2 రకములని తెలుస్తూ ఉంది. మనిషి చేసుకునేటువంటి కర్మ ఎన్ని రకాలుగా ఉంది? 2 రకాలుగా ఉంది. పాపం అనేది 2 రకాలుగా ఉంది అని తెలుస్తూ ఉంది. ఒకటి ప్రపంచ సంబంధ పాపము కాగా, రెండవది దైవ సంబంధ పాపం అని చెప్పొచ్చు. ప్రపంచ సంబంధ పాపములు మనుషులకు సర్వసాధారణము. ప్రపంచ సంబంధమైన పాపాలు మనుషులకు సర్వసాధారణము. వాడు జ్ఞానం తెలియనప్పుడు వాడు ఏ పని చేసినా అది నేనే అనుకుంటాడు కాబట్టి, అది ప్రపంచ విధానమైనటువంటి పనులు వాడి కర్మను బట్టి జరిగేటివి కాబట్టి అవి సాధారణం. ప్రపంచ సంబంధ కర్మ ఏదైనా 69 సంవత్సరముల 5 నెలల 10 రోజులకు ఒక మారు సంచితంలో చేరుతూ ఉంటుంది. అది ఇంతవరకు చెప్పిన విధానం అంతా సత్యమే. అందులో ఎటువంటి అసత్యము లేదు. ప్రపంచ సంబంధ పాపపుణ్యములను మనిషి పూర్తి శరీరముతో సుఖ దుఃఖములుగా అంటే స్వర్గ నరకముగా భూమి మీదనే జీవితంలో అనుభవిస్తాడు. ప్రపంచ సంబంధమైనటువంటి పాపము పుణ్యం ఏమున్నా కూడా ఆ కష్టము సుఖము అనేటువంటి దీనిలతో మంచి కానీ చెడు కానీ పూర్తి శరీరంతో అనుభవిస్తాడు. అంటే శరీరం మొత్తం ఉంటుంది. ప్రపంచ సుఖ దుఃఖములను మనిషి అంగలోపము లేని శరీరముతోనే అనుభవించవలను. అంటే ప్రపంచ సంబంధమైనటువంటి కర్మకు సంబంధించినది ఏదైనా కానీ అంగలోపము అనేది లేనటువంటి శరీరం, అంటే అన్ని అవయవాలు అన్ని మరసంగా ఉండేటువంటి శరీరంతోనే వాడు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ఏది ప్రపంచ సంబంధమైనటువంటి వాటిలో. శరీరంలో ఏ అవయవ లోపం ఉన్నా కూడా, ఎవడైనా అవయవ లోపం ఉండేవాడు అట్లా పుట్టినోడు ఎవడైనా ఉన్నా కూడా అది ప్రపంచ పాపం సంబంధ పాపం కాదు. అది ప్రపంచ సంబంధ పాపంతో లేదు, సంబంధం లేదు. దైవ సంబంధ పాపం చేసుకున్న వానికి శరీరంలో అవయవ లోపం ఏర్పడుతుంది. అర్థమైందా? దైవ సంబంధ పాపము, దైవ సంబంధ పాపం చేసుకున్నోడికి శరీరంలో ఏమైతా ఉంది? అవయవ లోపం అనేది ఏర్పడతా ఉంది. దైవ సంబంధ పాపము పుణ్యము ఏదైనా కానీ ఏదైతే అగామి కర్మ సంచితంలో చేరినట్టుగా 69 సంవత్సరాల 5 నెలల 10 రోజులకు చేరదు. మరి ఇప్పుడు ఏమవుతుంది ఆ కర్మ అంతా? మీరు దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైన పనులు చేసినా, దైవ సంబంధమైనటువంటి పాపం ఇటువంటిది ఏం చేసుకున్నా కూడా అది సంచితంలో చేరడం లేదని చెప్తున్నారు. ఏం జరుగుతూ ఉంది మరి? ప్రస్తుతము జరుగుతున్న జన్మలో, అంటే ఇప్పుడు మనం జరుగుతూ ఉండేటువంటి జన్మలో దైవ సంబంధ కర్మ వస్తే అది అగామి కర్మగా అట్లే ఎంతకాలమైనా ఉంటుందంట. ఎంతకాలమైనా సరే, నువ్వు 100 ఏళ్ళు బతుకు, 100 ఏళ్ళు కూడా అట్లే అగామి కర్మగానే ఉంటుంది. అది సంచిత కర్మగా మారడం లేదు. బాగా వినండి. అట్లే అగామి కర్మగా ఎంతకాలమైనా ఉండి మనిషి మరణించినప్పుడు తీర్పు జరుగు క్షణం ఉంది కదా, చివరి క్షణంలో తీర్పు జరుగుతుందని చెప్పుకున్నాం కదా, అప్పుడు నేరుగా ప్రారంభమవుతా ఉంది. సంచితంలో అప్పుడు తీసుకొని తీర్పు తీర్చేదే ఉండదు. ఏదైతే నువ్వు దైవ సంబంధం పాపం చేసుకున్నావో అది డైరెక్ట్గా నేరుగా ప్రారంభమవుతా ఉంది. అంటే నెక్స్ట్ జన్మ నుంచే నీకు అనుభవానికి వస్తుంది కర్మ అనేది. అర్థమైందా? దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి మాత్రమే అలా జరుగుతుంది. దేవుని జ్ఞానానికి. అందుకే నాయన మీరు జ్ఞానం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పుదావలో పోవద్దండి. ఎవడోని గుడ్డిగా నమ్మి ఎవడో చెప్పిన మాటలని దేవుడు చెప్పిన దానిని కూడా పక్కకు పెట్టేటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు ఈరోజు. మేము ఎందుకు చెప్తున్నాం ఇంత ఆవేశంగా? మా మీద అసూయతో చెప్తున్నాడు, ద్వేషంతో చెప్తున్నాడు, ఈర్ష్యతో చెప్తున్నాడు. నువ్వు ఎన్నెన్న అనుకోరా నాయన, నాకు వచ్చిన నష్టం ఏముంది? నేను చెప్తాను మీ మంచి కోసమే చెప్తున్నా. అర్థం చేసుకుంటే మీరే బాగుపడతారు. అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? మీరు అట్లే తప్పు దీంట్లోనే పోతారు, తప్పుడు దారిలోనే. మీరు ఇంకా 10 మందికి ఆ తప్పు విషయాలే చెప్పడం వల్ల, తప్పుడు జ్ఞానాన్ని చెప్పడం వల్ల ఏమవుతుంది? నెక్స్ట్ పాపం అనేది దైవ సంబంధ పాపం జన్మ వస్తుంది. నెక్స్ట్ జన్మ మీకు అర్థమైందా? ఏం చెప్పినారట? దేవుని జ్ఞానమునకు వ్యతిరేకముగా మాట్లాడినా, దేవుని జ్ఞానమునకు తప్పు అర్థములను ఆపాదించి చెప్పిన, విను నువ్వే ఎవరో చెప్తున్నావు కదా, నేను బ్రహ్మంగారిని, నేను ప్రవక్తని, నా లోపల కనెక్ట్ అయి ఉంది. ఏంది కనెక్ట్ అయి ఉంది? దీన్ని సరిగా జ్ఞానం. దేవుని జ్ఞానముకు వ్యతిరేకముగా మాట్లాడినా, దేవుని జ్ఞానమునకు తప్పు అర్థములను ఆపాదించి చెప్పిన అటువంటి వారందరికీ 2వ జన్మలో శరీర అంగలోపం ఏర్పడి జీవితములో అంగలోపమునకు సంబంధించిన కష్టములను బాధలను పొందవలసి ఉంది. అర్థమవుతుందా? నువ్వేదో ఇప్పుడు నాకు 10 మంది మెచ్చుకుంటారు కదా, లేకపోతే 10 మంది నా వెనకాల తిరుగుతారు కదా, లేకపోతే అంత ఎంతో నాకు లాభం వస్తుంది కదా, లేకపోతే పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కదా, ఇంకోటి నీ తలకాయలు వక్రబుద్ధి పెట్టుకుని నువ్వు ఈ పనులు చేస్తే ఏమవుతుంది? ఏం చెప్పినారట? దేవుని జ్ఞానానికి
వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా అంటే నువ్వు గురువు చెప్పిన దానికి అన్ని వ్యతిరేకంగానే మాట్లాడుతున్నావు, ఆల్రెడీ వ్యతిరేకంగానే చెప్తున్నావు. అట్లాగే దేవుని జ్ఞానానికి తప్పు అర్థములను ఆపాదించి చెప్పినా నువ్వు చేస్తా ఉండే పని అదే. ఆ? అటువంటి వారందరికీ రెండవ జన్మలోనే, అంటే నెక్స్ట్ జన్మలోనే, ఎప్పుడో ఎక్కడో అవసరం లేదు మీకు, నెక్స్ట్ జన్మ నుంచే అంగలోపం, అంటే మీ శరీరం కూడా అవయవాలు లేకుండా పుడుతుందని చెప్పినాడు. అవయవాలే సరిగా మీ కాళ్ళు లేకుండానో చేతులు లేకుండానో పుట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది మీకు. అంగలోపం ఏర్పడి జీవితంలో దానికి సంబంధించిన కష్టాలను బాధలను పొందవలసి ఉంది. అటువంటి వారిని నష్టాత్ములు అని చెప్పొచ్చు. అందరి వల్ల వారి శరీరంలో ఆత్మశక్తి అన్న అవయవములకు పాకదు. ఆత్మశక్తి ప్రాకని వారి శరీరములోని అవయవములు పుట్టుకతోనే లేకుండా ఉంటాయంట. ఒకవేళ అవయవాలు ఉన్న మధ్యలో అయిన ఆత్మశక్తి అవయవములకు పాకకుండా నిలిచిపోవడం వలన అవయవాలు పని చేయవు. అర్థమైందా? చేయి ఉండి పని చేయకపోతే వారిని నష్టాత్ముడు అని చెప్పొచ్చు. కొందరికి చేయి అను అవయవమే లేకుండా ఉండడం వల్ల అటువంటి వారిని కూడా నష్టాత్ముడని చెప్పొచ్చు. ఆత్మశక్తిని నష్టపోయిన వారిని నష్టాత్ముడు అనొచ్చు. మీరు అసలు ఆత్మే పని మనిషి అని చెప్పినటువంటి గనులు మీరు. ఆత్మ కేవలం కార్యకర్త మాత్రమే, పనులు చేసేవాడు మాత్రమే చెప్పినటువంటి పాలకుడు అని చెప్పి ఆయన ఒక సేవకునిగా ఆయన్ని చిత్రీకరించినటువంటి గనులు మీరు. పని మనిషి, ఏకంగా పని మనిషి అన్నారు ఏకంగా. మరి మీకు నష్టాత్మగాకి ఎట్టొచ్చదు? మీ ఆత్మ నష్టపోకుండా ఏమవుతారు మీరు? అది పాపం వచ్చే మాటలు కాదు అవన్నీ. ఇంకేం చెప్తున్నారు? దైవజ్ఞానమును బోధించు బోధకుడుగా ఉండి తప్పు భావములను బోధించిన వానికి శరీరమునకు అవయవములే లేకుండా పుట్టగలడు. వినరా నాయన, జాగ్రత్తగా ఎప్పటికైనా జాగ్రత్త పడు, లేకపోతే నీ గతింతే. ఏం చెప్తున్నాడా? దైవజ్ఞానాన్ని బోధించు బోధకుడిగా ఉండి తప్పు భావములను బోధించిన వానికి శరీరమునకు అవయవములే లేకుండా పుట్టగలడు. అట్లు కాక బోధించిన దానిని విని తప్పుదారి పట్టిన, అట్లా బోధించినోడే కాకుండా అట్లా బోధించిన బోధన విని మీరు తప్పుదారి పట్టినోళ్ళైనా సరే, తర్వాత సత్యము తెలిసినప్పుడు కూడా, ఒకవేళ తర్వాత సత్యం తెలిసినప్పుడు కూడా తన భావాన్ని మార్చుకోకుండా సత్యం తెలియబడింది తెలిసినప్పటికీ కూడా, అయినప్పటికీ మనమంతా వీళ్ళ గుంపులో ఉన్నాం కదా, వీళ్ళని నమ్మి ఉన్నాం కదా, మనం మళ్ళీ ఇప్పుడు మారితే ఎట్లా ఇన్ని రోజులు ఉండి అనేటువంటి ఇటువంటి దాంతో మీరు అట్లే ఉండడం వల్ల ఏమైతా ఉంది, అటువంటి గుంపుకు కట్టుబడి లేదా మతము అనేదానికి కట్టుబడి సత్యానికి దూరంగా ఉండేవానికి శరీర అవయవాలు ఉన్నప్పటికీ అందులో ఆత్మశక్తి ప్రవహించదు. అర్థమవుతుందా? అందులో ఆత్మశక్తి ప్రవహించదు. ఆత్మశక్తి ప్రవహించిన అవయవములు ఉన్నా లేకున్నా ఒక్కటే. ఎవరు చెప్పినారు? అసలు ఆ విధంగా తప్పర్థాలు బోధించి దేవుని జ్ఞానం దగ్గర తప్పు విధానంతో నడుచుకునేవాడికి మొదటికి అవయవాలే లేకుండా పుడతాడు అని చెప్తున్నారు. దానిని విని ఆ దారిలో పోయే వాళ్ళు కూడా సత్యం తెలియబడిన ఎప్పుడన్నా జాగ్రత్త పడకుండా అట్లే గుడ్డిగా పోయినారనుకో, మీ పరిస్థితి కూడా అదే. మీకు అవయవాలు ఉన్నా కూడా ఆత్మశక్తి పనిచేయదు, నువ్వు కూడా అదే పరిస్థితికే పోతావు అని చెప్తున్నారు. అర్థమైందా? మొన్న స్వామివారిదే వీడియో పెట్టి అంత డైరెక్ట్గా ముందర పెడితే, మొన్నటిదాకా 6 అంటే మాయ, 6 అంటే అన్న, 6తో పని లేదు, 6 కార్యకర్త, 6 పని మంచి, 6 జ్ఞానం చెప్పడు, 9 జ్ఞానం చెప్తాడు అన్ని మాట్లాడినారు మీరు. మరి పెద్ద ఆయన 6 మీకు జ్ఞానం చెప్పాలా, 6 మీకు మార్గముగా ఉన్నాడు, 6 పట్టుకుంటేనే మీకు యోగం అయ్యేది, 6ను పట్టుకుంటేనే మీకు మోక్షం దొరికేది అంత క్లియర్గా ఆయన చెప్తే మీకు సత్యం తెలియబడిందా లేదా? గురువే చెప్పినాడు కదా. అయినా కూడా వినకుండా గుడ్డిగా మీరు పోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది? మీ గతి కూడా ఇదే. అర్థమైందా? నెక్స్ట్ జన్మలో మీకు అవయవాలు ఉన్నా కూడా మీకు దానికి ఆత్మ చైతన్య శక్తి ఉండదు. కుంటోళ్ళు గాను గుడ్డోళ్ళు గాను రకరకాల బయట ఎన్ని కర్మలు అనుభవించే ఉన్నారు, అదే జాతిలోకి పోతారు మీరు కూడా. అడక తినాల్సిందే లాస్ట్కి. జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచైనా. ఇంకేం చెప్తున్నారు? శరీర అవయవములలో కాలు చేయి లేని వారిని అంగలోపం గలవాడని అంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అంగము ఉండి అంగములో శక్తి లేని వారిని నష్టాత్ముడని కూడా శ్లోకంలో చెప్పడం జరిగింది. అట్లే కాకుండా అంగహీనుడని కూడా అనొచ్చంట. ఇదంతా దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా మాట్లాడిన వానికి మాత్రమే మరణ సమయంలో తీర్పునందు గత జన్మలో దైవిక పాపము, రెండవ జన్మకు నేరుగా ప్రారంధ కర్మ అవుతా ఉంది. ఎవరికి జరుగుతుంది ఈ విధానం అంతా? ఇటువంటి అంగహీనుడిగా లేదా అవయవములు లేకోకుండా ఎవరు పుడుతున్నారు అని అంటే,
దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడినోడు మాత్రమే, దేవుని జ్ఞానానికి తప్పు అర్థాలు అబద్ధం చెప్పినోడు మాత్రమే, ఆ? అటువంటి వానికి మాత్రమే ఈ విధంగా జరుగుతోంది. దైవిక పాపము ఆగామి కర్మ నుండి నేరుగా ప్రారంభము కాగలదు. అర్థమవుతుందా? ప్రపంచ కర్మ వలె ఆగామి కర్మ సంచిత కర్మగా మారదు. అందువలన వెనక జన్మలో ఎప్పుడు చేసినా అది దైవిక కర్మ అయిన దాని వలన వెంటనే రెండవ జన్మలో అనుభవానికి వచ్చినట్లు నిర్ణయించబడిందంట. వెంటనే రెండో జన్మలోనే, నెక్స్ట్ జన్మలోనే నీకు అనుభవానికి వచ్చేటట్టుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దైవ సంబంధ పాపము గాని పుణ్యము గాని సంచిత కర్మలో చేరిపోకోకుండా తీర్పులో ప్రారంధ కర్మగా మారి అనుభవమునకు రెండవ జన్మలోనే వస్తున్నదని చాలా మందికి తెలియదంట. దేవుని జ్ఞానమును తప్పుదారి పట్టించిన వానికి, బాగా వినండి, దేవుని జ్ఞానమును తప్పుదారి పట్టించిన వానికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేకము చేసిన వానికి, ఒక మతంలోని ఇంకో మతానికి సంబంధించిన దైవ గ్రంథము దాంట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని అంటే దైవ గ్రంథాన్ని కించపరిచినట్లు మాట్లాడిన వానికి ఆత్మశక్తి యొక్క నష్టము జరిగి నష్టాత్ముడని చెప్పొచ్చు. ఇందులో దైవికమైన మరి ఒక పెద్ద పాపం ఉందంట. ఇయే కాదు, ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు అంగలోపము, వచ్చే జన్మలో ఏదో అంగలోపంతో పుట్టించాడు, ఒక జన్మ అంత ఎట్టొకటి అనుభవించాడికి అయిపోతుందని అనుకోవద్దండి. అర్థమైందా? ముఖ్యంగా ఈ విధంగా తప్పు దారి పట్టించే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాం, బాగా వినండి. అటువంటి వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష ఉందని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? అంతటితో అయిపోదు మీకు. ఇందులో దైవికమైనటువంటి మరొక పెద్ద పాపం ఉంది. అది ఏమనగా దేవుని జ్ఞానమునే కాక, అంటే దేవుని జ్ఞానాన్ని కానీ దేవుణ్ణి కానీ దేవుని కుమారుడైన భగవంతునికి కానీ, దేవుని కుమారుడైన, బాగా వినండి, దేవుని కుమారుడైన భగవంతునికి కానీ అట్లే దేవుని కుమారుడిగా చెప్పబడు ఆత్మకు గాని వ్యతిరేకముగా మాట్లాడువానికి, వ్యతిరేకముగా చేయువానికి భయంకరమైన పాపం సంభవిస్తుంది. ఏం చెప్తున్నారేడా? బాగా వినండి. దేవుని కుమారుడైన భగవంతునికి లేదా అట్లే దేవుని కుమారుడిగా చెప్తానటువంటి ఆత్మకు కానీ వ్యతిరేకముగా మాట్లాడువానికి కానీ వ్యతిరేకంగా చేసేవానికి కానీ భయంకరమైన పాపం సంభవిస్తూ ఉంది. ఈ అంగలోపంతో పోవట్లేదుడా, ఇంకా భయంకరమైన పాపం. ఎట్లాంటిది అదేనంటే, ప్రపంచ సంబంధమైన పాపమును దైవ జ్ఞానము చేత దహించుకుని లేకుండా చేసుకోవచ్చు ఎప్పటికైనా. ఒకవేళ ప్రపంచ సంబంధమైనది అయితే అనుభవించకుండా కూడా తప్పించుకోవచ్చు. అయితే దేవునికి సంబంధించిన అంటే దేవునికి, దేవుని కుమారునికి, ముఖ్యంగా బాగా గమనించండి, దేవుని కుమారుని సాకారమునకు నిరాకారమునకు వ్యతిరేకముగా మాట్లాడిన వానికి, అంటే ఏమిటిది? దేవుని కుమారుని సాకారం అంటే ఏమిటిది? ఆత్మ శరీరం, సాకార శరీరం ధరించి వస్తే అంటే భగవంతుడికి. అట్లే దేవుని కుమారుడి నిరాకారమునకు, అంటే దేవుడి కుమారుడు నిరాకారంగా ఏ విధంగా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. అర్థమైందా? ఎవరో చెప్తున్నారు మొన్న, ఈయన అనుకుంటా, ఆత్మ శరీరం ధరించి కనిపించకుండా బోధిస్తుందన్నాడు. అంటే ఆత్మ కనపరాదు అన్న, శరీరం కనపడుతుంది. శరీరం కనపడుతుంది, ఆత్మ కనపరాదు. భగవంతుడు ఆత్మగా వచ్చిన శరీరం ధరించి సాకార రూపంతో వచ్చి ఆ శరీరమే కనపడేది నీకు, లోపల ఆత్మ ఏం కనపరాదు. అర్థమైందా? అందువల్ల ఆత్మనేమన్నారు? నిరాకారము అన్నారు. దేవుని కుమారుడు రెండు విధాలుగా ఉన్నాడు, సాకారంగా ఉన్నాడు, నిరాకారంగా ఉన్నాడు. సాకారంతో ఉంటే శరీరం ధరించి ఉంటే భగవంతుడు అంటున్నాము, నిరాకారంతో ఉంటే అన్ని జీవరాశులలో కలిపి ఆత్మగా ఉన్నాడు. అర్థమైందా? ఆ విధంగా ఇక్కడ కూడా చెప్పినారు కదా కింద, దేవుడి కుమారుడైన భగవంతునికి కానీ అట్లే దేవుని కుమారుడుగా చెప్పబడతా ఉన్నటువంటి ఆత్మకు కానీ, ఇక్కడ కూడా సాకారానికి కానీ నిరాకారానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడిన వానికి, వ్యతిరేకంగా మాట్లాడడమే కాదు, కార్యములు చేసిన వానికి, అంటే వ్యతిరేకమైనటువంటి పనులు చేసినటువంటి వానికి అంగలోపము అవయవ లోపంతో పోదు. ఆత్మశక్తి నష్టపోవడం అనే శిక్షతో సరిపోదు. అర్థమైందా? మేటోళ్ళకి ఆత్మశక్తి నష్టపోవడం అనే శిక్షతో సరిపోదు. ఎందుకంటే మీరు దేవుని కుమారుణ్ణి, అంటే ఆత్మనే మీరు కించపరిచే విధంగా ఆయన పని మనిషి, పాలకుడు అని చెప్పని మీరు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటి జ్ఞానానికి తప్పు అర్థాలను ఆపాదించి మీరు దాన్ని బయటికి ఇచ్చేయడం జరిగింది. తప్పుడు విధానాన్ని, తప్పు దారి పట్టించడం జరిగింది జనాలని. అందువల్ల మీకు ఎటువంటి శిక్ష ఉంటుందని చెప్తున్నారు? మీకు కేవలం అంగలోపం ఒకటి సరిపోదు, ఆత్మశక్తి నష్టపోవడం అనే శిక్షతో మీకు సరిపోదు. మీలాంటి వాడికి 2 యుగముల పర్యంతరము నిత్యము పాపం అనుభవించే శిక్ష పడుతుంది. 2 యుగాలు. అర్థమైందా? 2 యుగాల పాటు నిత్యము
నిత్యము పాపం అంటే నీకు ఏ విధంగా అయితే రెండో జన్మ నుంచి నీకు అవయవలోపంతో పుడుతున్నావో 2 యుగాల పాటు అట్లే నువ్వు అవయవలోపాలతో ఇట్టాడు దానితోనే పుట్టే పరిస్థితి వస్తుంది. నిత్యము కర్మ పాపమే అనుభవించాలి నువ్వు ఇట్లాంటిది. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా ఏం చెప్పారు, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడుతుంది కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అర్థమైందా? ఇక్కడ చెప్పినటువంటి వాక్యంలో 2 యుగాల కాలము నిత్యము పాపం అనుభవించవలసిందే, వానికి పాప క్షమాపణే లేదనేది చెప్పడమైంది. దేవుని జ్ఞానమునకు విరుద్ధముగా మాట్లాడిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనం ఉండేది జ్ఞానము దగ్గర అనేటువంటి భయం ఏమాత్రం లేకుండా యువుడికి బుద్ధి పుట్టినటువంటి ప్రవర్తిస్తున్నారు. అందువల్ల చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీ మంచి కోసమే ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇవన్నీ. ఏం చెప్తున్నారు? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని జ్ఞానమునకు విరుద్ధముగా మాట్లాడినా బోధించినా వానికి ఆత్మశక్తి నష్టము అంగలోపము అనేది కలుగుతుంది. అయితే నేరుగా దేవుణ్ణే వ్యతిరేకంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ లేకపోవడమే కాకుండా భయంకరమైన పాపము 2 యుగముల పర్యంతరం అనుభవించవలసి వస్తుంది. అర్థమైందా? మనుషుల్ని దూషించిన పాపము దైవజ్ఞానం వలన లేక దేవుని సేవ వలన జ్ఞానం అనే అగ్ని వల్ల కాల్చుకోవచ్చు. ఏది మనుషులను దూషించినది అయితే. దేవునికి వ్యతిరేకముగా మాట్లాడినా వ్యతిరేకముగా చేసినా ఆ కర్మ పోదు. అర్థమైందా? వాడు ఎడతెరిపి లేకుండా 2 యుగముల పాటు నిత్యము అనుభవించాల్సి ఉంటుందంట. అంటే మళ్ళీ దేవుణ్ణి అంటే పరమాత్మను మాత్రమే అనుకునేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు బాగా గమనించండి. దేవుణ్ణి కానీ అంటే పరమాత్మను కానీ ఆత్మను కానీ ఆత్మ శరీరం ధరించి భగవంతునిగా సాకారంగా వచ్చినప్పుడు కానీ, అర్థమైందా? భగవంతుని ఎవరు వస్తున్నారు? ఇక్కడ కూడా చెప్పారు, ఆత్మే శరీరం ధరించి భగవంతునిగా సాకారంగా వస్తున్నాడు. అర్థమైందా? ఆ విధంగా దేవుణ్ణి అంటే పరమాత్మను కానీ లేదా ఆత్మను కానీ ఆత్మ శరీరం ధరించి భగవంతునిగా సాకారంగా వచ్చినప్పుడు కానీ దూషించిన లేదా వ్యతిరేక కార్యక్రమాలు అంటే వ్యతిరేక కార్యములు చేసిన వానికి భయంకరమైన పాపం తప్పదని హెచ్చరిక చేయడం జరిగింది. మేము పరమాత్మకు వ్యతిరేకంగా మాట్లాడలేదే అనొచ్చు. మీరు పరమాత్మకు కూడా వ్యతిరేకంగా జ్ఞానం చెప్తున్నారు. పరమాత్మ అనేవాడు 7వ నాడీ కేంద్రంలో ఉన్నాడు అని ఆయనకు ఒక పరిమితి కలగజేసినారు. పరమాత్మను గురించి ఎప్పుడు అట్లా చెప్పకూడదు, ఆయనకు ఒక పరిమితి కేటాయించి ఆయన ఇక్కడే ఉన్నాడని అక్కడే ఉన్నాడని అట్లా చెప్పకూడదు, ఆయన అనుమనంలో వ్యాపించి ఉన్నాడు అని స్వామివారు చెప్పారు. మీరు దానికి కూడా తప్పు అర్థం బోధించి పరమాత్మ అనేవాడిని ఒక చోటికి పరిమితం చేసి బయట ఉండి ఆయన ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ, ఆయన వేరు ఈయన వేరు, ఇద్దరు కూడుకొని ఉన్నారు, కలుసుకొని ఉన్నారు, కనెక్ట్ అయి ఉన్నారని ఏందేందో మీరు కథలు చెప్పినారండి. అర్థమైందా? అంతేకాకుండా ఆత్మను కూడా మీరు తప్పు భావంతో తప్పు విధానము చెప్పడం జరిగింది. ఆత్మను గురించి కూడా వ్యతిరేక కార్యక్రమాలు, ఆత్మ గురించి కూడా మీరు వ్యతిరేక కార్యక్రమాలు చేసినారు. అంటే ఆత్మకు సంబంధించిన బోధ కూడా వ్యతిరేకంగా చెప్పినారు. ఆయనని కేవలం పని మనిషి, పాలకుడు మాత్రమే అని చెప్పడం జరిగింది. అందువల్ల మీకు 2 యుగాల పర్యంతరము తప్పదు అని మేము చెప్పడంలే, మీ ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళకి ఈ శిక్ష అని దేవుడే చెప్తున్నాడు. మీరు ఆ పనులు ఆల్రెడీ చేసినారు కాబట్టి ఇప్పుడు కన్నా జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుడు ఇంకో మాట కూడా చెప్పినాడు, ఒక్కసారి తప్పు చేస్తే 2 యుగాల పర్యంతరం, నువ్వు అట్లా ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్ని 2 యుగాలు అంటగడతానని చెప్పినాడు. జాగ్రత్త, భద్రం. అందువల్ల దైవ సంబంధమైనటువంటి కర్మని ప్రపంచ సంబంధమైన కర్మతో సమానంగా ఎప్పుడు లెక్కించుకోకూడదు. ఎందుకంటే 2వ జన్మకి అంటే నెక్స్ట్ జన్మకి కాచుకొని ఉంటుందంటది. కాచుకొని ఉండి దాని ప్రకారం తల్లి గర్భంలోనే తయారయ్యే శిశువుకే ముందే అంగవైకల్యంగా తయారవుతుందంట. నువ్వు ఏ శరీరంలో అయితే పోయి చేరల్లో ముందే నీకోసం అంగవైకల్యం ఉండేటువంటి శరీరమే తయారై ఉంటుందంటే అని చెప్తున్నారు ఇక్కడ. అంగవైకల్యమైన శరీరము ఎవనికి గలదో వారిని దైవ సంబంధ కర్మ వలన వచ్చిన ఫలితం అని తెలియవలెను. అందువల్ల మీరు ఈ విధంగా తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు, మీరేదో జ్ఞానం అర్థం కాక పొరపాటుగా చెప్తున్నారేమో అని మేము అనుకుంటే, నాకు 9వ నంబరు పరమాత్మ బయట ఉండే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ప్రవక్తలకు మాత్రమే అట్లా కనెక్ట్ అయి ఉంటాడు. అందువల్ల నాకు కనెక్ట్ అయి ఉండి చెప్తాను అంటే నువ్వు ప్రవక్త అని చెప్పుకోవాలని నీ బాధంతా. నేను భగవంతుని అనిపించుకోవాలని, ఇద్దరు భగవంతులు ఉంటారు ఏకకాలంలో అని చెప్తున్నావు, ఇద్దరు గురువులు ఒకే కాలంలో ఉంటారు అని చెప్తున్నావు. అంటే నువ్వు గురువు అనిపించుకోవాలా, నువ్వు భగవంతుడు అనిపించుకోవాలా, నువ్వు ప్రవక్త అనిపించుకోవాలా, ఎన్ని అనిపించుకునే ఏం లాభం రా నాయన, నువ్వు ఉండేది 2 నాళ్ళే బతికేది. తర్వాత నెక్స్ట్ జన్మ అటు నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అందుకే ఇప్పటి నుంచి బుద్ధి తెచ్చుకోరు అంతన్నా. నీకు పదే నేటోళ్ళ గురించి మాట్లాడడం కూడా వృధానే.
అర్థమైందా? ఇంకా ఏంటి, మొన్న ఎందుకు చెప్తున్నావు దాంట్లో ఏమని, శరీరంలోని ప్రతి అవయవము, ప్రతి ఇది ఆయన ఏకైకుడు, ఆయన ఏకైకుడు అని పరమాత్మ గురించి ఏం చేస్తున్నాయి. వాస్తవమే, ఎవరు కాదన్నారు? అన్నంత మాత్రం నిన్ను పరమాత్మను ఆరాధించమని చెప్పినారా? నీకు చెప్పినది ఏముంది? నువ్వు ఆత్మను ఆరాధించమని చెప్పినారు నీకు. సరే, అది కూడా చూద్దాం. దాని గురించి కూడా నువ్వు చెప్తాంటావు కదా, ఏకైకుడు ఏకైకుడు అని. ఆడ చెప్పినా అర్థం కాలే, ఈడ చెప్పినా అర్థం కాలే, ఏమీ అర్థం కాలే మీకు. ఏది నీకు అర్థమైందా? అర్థమైంది కూడా నువ్వు ఎటువంటి తప్పుడు బోధ చేస్తా ఉండేది. శరీరములో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఆత్మ పరమాత్మ. ఆత్మ అంటే ఎవరు? పక్కన బ్రాకెట్లో ఏముందిడా? ఆరాధ్య దైవము. పరమాత్మ ఏ అక్కర లేనివాడు. శరీరంలో ఇద్దరు ఉన్నారు, మనము కాకుండా. ఈ రెండో ఆయన మనతో పాటు బయట, అంటే శరీరంలోనే కాకుండా శరీరం బయట కూడా ఉన్నాడు. సరే, శరీరం వరకు తీసుకున్నా కూడా శరీరంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే ఏ అక్కర లేనివాడిగా ఉన్నాడు. మరి మనకు ఆరాధ్య దైవం ఎవరు? ఆత్మ. ఈడ కూడా రాసినారు క్లియర్గా. శరీరములో చైతన్యముగా రెండవ ఆత్మ ఉంది. రెండవ ఆత్మయే అందరూ ఆరాధింపదగిన దేవుడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? అంతేగాక సుర 6 ఆయత 102లో చెప్పినట్లు ఆయనే మీ ఆరాధ్య దైవము మరియు ఆయనే మీ కార్యకర్తగా కూడా ఉన్నాడు. మీరేం చెప్తా ఉంటారు? కార్యకర్త వేరు, కర్త వేరు. కర్తాత్మ కార్యకర్తాత్మ అని తుకడాలు చెప్తారా? ఇడేముందిడా? మీకు ఎవరైతే కార్యకర్తగా ఉన్నాడో ఆయనే మిమ్మల్ని పుట్టించినోడు, ఆయనే మీ సృష్టికర్త, ఆయనే మీ ఆరాధ్య దైవం చెప్తున్నాడు ఈడ. అందువల్ల శరీరంలో సర్వ కార్యములను చేస్తూ ఉండేటువంటి ఆత్మే అందరికీ ఆరాధ్య దైవంగా ఉంది. మరి అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన పని మంచి పాలకుడు అంటే. ఆత్మ శరీరంలోని ఊపిరితిత్తులను కదిలిస్తూ శ్వాస ఆడునట్లు చేస్తూ ఉంది. శ్వాస ఆడు విషయం అందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఆడించేవాడు ఎవరు? ఆత్మే ఆడిస్తున్నాడు. ఒక మారు శ్వాస శరీరం లోపలికి పోయి బయటికి వస్తే ఏర్పడేటువంటి శబ్దం ఏమైతా ఉంది? సోహం అనే శబ్దం ఏర్పడతా ఉందంట. ఇది కొందరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఆడే శ్వాసలో శబ్దం అనేది ఉందనే విషయం తెలుస్తుంది. ఆ శబ్దం యొక్క అర్థం ఏముంది అంటే ఎల్లప్పుడూ ఉండునది లేక ఎల్లప్పుడూ ఉండువాడని చెప్పొచ్చు. మీరు అదేగా చెప్పింది, ఎల్లప్పుడూ ఉండువాడు అని శరీరం అంతా చెప్తా ఉంది. వాస్తవమే, అదే విషయం మేము కూడా చెప్తున్నాడు. గమనించిను బాగా. సో అనగా ఎల్లప్పుడూ, హమ్ అనగా ఉండువాడు అని అర్థము. ఎల్లప్పుడూ ఉండువాడు పరమాత్మ అయిన మొదటి దేవుడు, రెండవ ఆత్మను సృష్టించిన వాడు, సృష్ట్యాది నుండి ఉన్నవాడని చెప్పచ్చు. అర్థమైందా? శరీరంలో కార్యకర్తగా అన్ని పనులు చేస్తూ ఉండేటువంటి ఆత్మకు దేవుడు పరమాత్మ. అందరికీ ఆరాధ్య దైవం ఆత్మ అయితే ఆత్మకు ఆరాధ్య దైవము పరమాత్మ. అందువలన ద్వితీయ దైవ గ్రంథంలో పరమాత్మను పరిశుద్ధాత్మ అని కూడా చెప్పినారంట. పరమాత్మనే పరిశుద్ధాత్మ అని చెప్పినారు ద్వితీయ దైవ గ్రంథంలో అని చెప్తా ఉంటే మీరేం చెప్తున్నారు? పరమాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరమాత్మ లోపల ఉన్నాడు, పరిశుద్ధాత్మ బయట ఉన్నాడని చెప్తారా? మరి ఇదేం రాసి ఉంది? మీరేం చెప్తున్నారు? శరీరంలో పరమాత్మను గురించి స్తోత్రం చేస్తా ఉంది. ప్రతి ఇది ఆయన ఏకైకుడు అంటా ఉంది. ఏంటివి? వాస్తవమే, ఆయన ఏకైకుడు అంటా ఉంది. ఎవరిని అంటున్నారు? ఆత్మ అంటున్నాడు. వాళ్ళని ఆయన గురించి అనుకుంటున్నాడు. నీకు వచ్చిన నప్పే ఉంది మధ్యలో. ఆయన ఏకైకుడని ఆయన గురించి, ఆయన తండ్రి గురించి ఆయన చెప్పుకుంటాడు. నువ్వు నీ తండ్రి కూడా నువ్వు చూసుకోవాలి కదా. సరే, ఏం చెప్పినారు దాని గురించి? ఇప్పుడు బాగా శ్రద్ధ పెట్టిను. ప్రపంచంలో మనుషులంతా ఆత్మను ఆరాధ్య దైవముగా ఎంచుకొని ఆరాధిస్తుండగా, ప్రపంచంలో మనుషులందరూ కూడా ఆత్మనే ఆరాధ్య దైవంగా ఎంచుకొని ఆరాధించాలంట. ఆ విధంగా ఆరాధిస్తుంటే ఆత్మ శరీరం లోపల పరమాత్మను శ్వాస ద్వారా, ధాతు కర్మల ద్వారా ఆరాధిస్తూ ఉంది. ఆత్మ ఏం చేస్తూ ఉంది? పరమాత్మను ఆరాధిస్తూ ఉంది. నువ్వు నీ తండ్రిని అయితే ఆరాధిస్తున్నావో ఆయన తండ్రిని ఆరాధించుకుంటున్నాడు. పరమాత్మ ఆత్మే మీ ఆరాధ్య దైవం అని అందరికీ చెప్పి ఆత్మను మనుషుల చేత ఆరాధింపజేస్తూ ఉంది. పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఈయనే మీకు ఆరాధ్య దైవము, ఆత్మే, అందువల్ల మీరు ఆత్మనే ఆరాధించండి అని చెప్పి మనుషులందరి చేత ఆత్మనే ఆరాధింపజేస్తున్నాడంట. ఆత్మ మాత్రము ఎవరికి తెలియకుండా తాను పరమాత్మనే శరీరములోనే ఆరాధిస్తున్నాడు. అర్థమైందా? పరమాత్మ ఆరాధనకు అతీతముగా ఉన్నప్పటికీ శరీరములో తనను సృష్టించిన పరమాత్మను ఆత్మ స్తోత్రం చేస్తూ ఉంది. ఆయన పవిత్రతను పొగుడుతూ ఉంది. అర్థమైందా? ఆయన సృష్టించినాడు కాబట్టి ఆయన తండ్రిని ఆయన పొగుడుకుంటున్నాడు. కానీ నువ్వేం చేయాలా? నువ్వు పరమాత్మని పొగడమని నీకు చెప్పలేదు. నువ్వు పరమాత్మని ఏం చెప్పినారా? ఆరాధ్య దైవం నీకు పరమాత్మని ఆడ చెప్పినారా? ఆ గ్రంథంలో
ఆయన ఏకైకుడు ఏకైకుడు అంటే వాస్తవమే, ఆయన ఏకైకుడు. ఎవరు అంటున్నారు ఏకైకుడు అని? ఆత్మ అంటున్నాడు. ఆయన తండ్రి గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. నీకు వచ్చిన నొప్పి ఉంది మధ్యలో. నీకేం చెప్పినాడు పరమాత్మ? దేవుడు ఏం చెప్పినాడు నీకు? నువ్వు ఆత్మనే ఆరాధ్య దైవంగా పెట్టుకో, నువ్వు ఆత్మనే ఆరాధించు అని చెప్పినాడు. ఆధ్యాత్మికం అంటేనే ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికము. నువ్వు అది విడిచిపెట్టి నేను పరమాత్మను పట్టుకుంటానంటే అది అయ్యే పదనేనా? అందువల్ల ఈ విధంగా అన్ని తప్పు భావాలు, తప్పు విధానాలు కావాలని స్వామివారి ఫోటోలు పెట్టి, స్వామివారి చక్రాలు పెట్టి, స్వామివారి ఇటు చెప్పినారు దీనికి అర్థం ఇది అనేటువంటి తప్పుడు భావాలన్నీ మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలని చూస్తే మాత్రము మీకు శిక్ష అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చేసిన పనులకు కూడా భయంకరమైన శిక్షలు పడినాయి. మీకు నెక్స్ట్ జన్మ నుంచే అసలు మీకు శరీరం అనేదే అవయవాలు లేకోకుండా సరైన విధానంలో ఉండదు అని కూడా క్లియర్గా దైవ గ్రంథం చెప్తా ఉంది. మేము చెప్పే మాట కాదు అది. అర్థమైందా? మీరు ఇంకా ఇట్టే పద్ధతిలో ఉంటే మీకు ఇదే జన్మలో కూడా పాలకులు అనేవాళ్ళు కూడా మిమ్మల్ని శిక్షించే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మీకు చిన్న చిన్నవి జరుగుతున్నప్పటికీ కూడా మీకు అర్థం కావడం లేదు. ఎవరైనా సరే చెప్తున్నాం, మందిరంగా ఉండే వాళ్ళకైనా, నేను బ్రహ్మంగారిని ఇంకోటి అని చెప్పుకుని వాళ్ళ దగ్గర తిరిగే వాళ్ళకైనా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఉన్నాడు, దేవుడి ప్రభుత్వం అనేది ఉంది. అర్థమైందా? తీర్పు తీర్చేవాడు నీ లోపలే ఉన్నాడు, నీతో పాటే ఉన్నాడు. ఆయన్ని మీరు అగౌరవపరిచే విధంగా ఆయన పని మంచి, ఆయన పాలకుడు, ఆయన అన్న మాత్రమే, సోదరుడు మాత్రమే, ఆరంటే మాయ, ఇంకోటి అని అర్థమైన మాట్లాడుతున్నారు. మీకు వచ్చేటువంటి కర్మ మామూలు భయంకరంగా ఉండదు. అందువల్ల ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి జ్ఞాన విషయాల దగ్గర అనవసరమైనటువంటి ప్రేలాపనలు వద్దు. అర్థమైందా? ఇదంతా కూడా మీ మంచి కోసమే తెలియజేస్తున్నాము. గురువు చెప్పిన దానికి గుర్తు చేస్తున్నాము తప్ప మేము సొంతంగా చెప్పేది ఏమీ లేదు ఇందులో. ఈ విషయాలని మీ లోపల మీ తండ్రి ఆరుగా ఉన్నటువంటి ఆత్మ, మీ తండ్రి మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలని మీకు అంతో ఎంతో అన్న శ్రద్ధ ఉంటే, ఆయనను మీరు తండ్రి అని మీరు నమ్మి ఆయన్ని వేడుకుంటే అప్పుడు మీకు ఆయన అర్థమయ్యేటట్టు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికైనా ఆయనను వేడుకునేటువంటి పని చేసుకోండి. లేదు ఆయన పాలకుడే, పని మంచే, ఇంకోటి అంటే ఇక మీ గతి అంతే. అర్థమైందా? ఇంతటితో సమావేశాన్ని చాలిద్దాము. అందరికీ నమస్కారము.